హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు బంగ్లాదేశ్ ఒక నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతోంది. 1971 వార్ని గుర్తిస్తూ, భారత అమర జవాన్లను స్మరిస్తూ. అదేంటో చూద్దాము. ఇండియా, పాకిస్తాన్ మధ్యలో ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచింది. అదేంటో చూద్దాము. మరియు ముదురుతున్న కృష్ణానదీ జలాల వివాదం రెండు రాష్ట్రాల మధ్యలో, అవేంటో చూద్దాము. మరియు ఈరోజు భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రము ఒక మ్యాంగ్రూవ్ చెట్టుకు గుర్తింపునిస్తూ కీలక ప్రకటన చేసింది. అదేంటో చూద్దాము. ఏనుగులకు సంబంధించిన ఒక నివేదిక వార్తలు నిలిచింది. ప్రస్తుతం ఏనుగులకు సంబంధించి ఇంపార్టెంట్ డే, అదేంటో తెలుసుకుందాము. మరియు దాంతోపాటు న్యూజిలాండ్ వార్తలు నిలిచింది గత 100 రోజుల్లో కరోనా విషయంలో, అదేంటో చూద్దాము. మరియు లెబనాన్లో అమ్మోనియం నైట్రేట్ పేలుడు జరిగింది. ఆ తర్వాత లెబనాన్లో రాజకీయ పరంగా ప్రధాని రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది, దాని గురించి. మరియు ఇండియా మాల్దీవ్స్కి చేసిన సాయం ఏంటి ఈరోజు $18 మిలియన్ విషయంలో, అదేంటో చూద్దాము. మరియు వీటితో పాటు రైల్వే మ్యూజియం విషయం కానివ్వండి, ఛత్తీస్గఢ్లో ట్రైబల్కి హక్కుల విషయంలో కానివ్వండి, ఒక్కొక్క అంశం, వెంకయ్య నాయుడు గారు రాసిన పుస్తకం, మరియు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశం తరపున ఇటీవల ఎవరు కౌన్సిలర్గా నియమితులయ్యారు, వీటికి సంబంధించి అన్ని అంశాలు కూడా ఒక్కొక్కటిగా ఇక నేరుగా మనం వార్తల్లోకి వెళ్దాం. ఫస్ట్ న్యూజిలాండ్, చిన్న టాపిక్. న్యూజిలాండ్ ప్రధాని మనకు తెలుసు, జెసిండా అడర్న్. లాస్ట్ 1.5 month బ్యాక్ న్యూజిలాండ్ కరోనా ఫ్రీ దేశంగా అవతరించింది, మనం చూసాము. అండ్ ఈ రోజున న్యూజిలాండ్ సంబంధించి అధికారికంగా జెసిండా అడర్న్ గారు ప్రకటించారు. గత 100 రోజులుగా న్యూజిలాండ్లో ఎలాంటి కమ్యూనిటీ కేసు కానివ్వండి, కరోనా కేసు కానీ గుర్తించబడలేదు. అలా కరోనా ఫ్రీ దేశంగా అవతరించింది న్యూజిలాండ్. బట్ ఒక విషయం, ఎప్పుడైనా కరోనా ఫ్రీ దేశం అని చెప్పేసి మనం అనడానికి ఆస్కారం లేదు, చెప్పలేం. ఒకవేళ వాళ్ళు విదేశీ విధానంలో విమానయానము ప్రారంభించడం కానివ్వండి, రాకపోకలు అలాంటివి జరిగితే ఖచ్చితంగా మళ్ళీ కరోనా రావచ్చు. బట్ లాస్ట్ 100 daysలో దేర్ ఈజ్ నో కమ్యూనిటీ కేస్ ఇన్ న్యూజిలాండ్ అని చెప్పేసి ఒక వార్త నిలిచింది. అండ్ ఇలాంటి అంశాలు చూడండి, ఇటీవల కరోనా కాలంలో కొన్ని ఇంపార్టెంట్ అంశాలు. వియత్నాం కూడా కరోనాపై అద్భుతంగా కట్టడి చేసింది. అందుకే చూడండి, గడిచిన నెలలో వియత్నాం 30,000 మంది ప్రేక్షకుల మధ్యలో కరోనా కాలంలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించి రికార్డు సృష్టించింది. ఎందుకంటే ప్రస్తుతం ప్రేక్షకులు లేని స్టేడియంలోనే మ్యాచెస్ ఆడే పరిస్థితి లేదు. అలాంటిది 30,000 మంది దృష్టిలో, 30,000 మంది మధ్యలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఆడమంటే అద్భుతం. అలా వియత్నాం కరోనాపై అద్భుతంగా పోరాడుతోంది. అండ్ మొట్టమొదటి యూరోపియన్ దేశం మాంటినెగ్రో కరోనా ఫ్రీ దేశంగా అవతరించడం. సో అలా కరోనాపై పోరాడుతున్న దేశాలు, కరోనాకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమైనా దేశాల గురించి వస్తే చూడండి. ఈ రోజున న్యూజిలాండ్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అడర్న్ గారు ఇటీవల కీలక ప్రకటన చేశారు. ఫర్ ద లాస్ట్ 100 days దెర్ ఈస్ నో కమ్యూనిటీ కేస్ ఫౌండ్ ఇన్ న్యూజిలాండ్ అని చెప్పేసి. అంటే న్యూజిలాండ్లో ఎలాంటి కమ్యూనిటీ కేసు, కరోనా కేసు లాస్ట్ కనబడలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. న్యూజిలాండ్ విషయంలో మోస్ట్ ఇంపార్టెంట్. సో న్యూజిలాండ్ కరోనా విషయంలో కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావిస్తూ వాళ్ళు కరోనాను కట్టడి చేశారు. దీనికి సంబంధించి 1.5 month బ్యాక్ వాళ్ళు ఎలాంటి టెక్నిక్లు అవలంబించారు, ఎందుకు న్యూజిలాండ్లో కరోనా కేసెస్ లేవు, అలాంటి అన్నీ మనం నేర్చుకున్నాం. ఈ రోజు న్యూజిలాండ్ సంబంధించి ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతే. నెక్స్ట్, సో గందగి ముక్త భారత్, ఇది మొన్నటి క్లాస్లోనే చెప్పాను. బట్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది జరుగుతుంది. ఆగస్టు 8th నుండి 15th వరకు, ఇండిపెండెన్స్ డే వరకు స్వచ్ఛ భారత్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రధాని గారు ఇటీవల మనం చూసాం, రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్ర అని చెప్పేసి ఒక స్వచ్ఛతా కేంద్రానికి ఆగస్టు 8th శంకుస్థాపన జరపడము. క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి ఆ రోజునే జ్ఞాపకార్థం రాజ్ఘాట్ దగ్గర జరగడం, ఇదంతా మనం నేర్చుకున్నాం. ఆ భాగంలోనే, ఆ ప్రోగ్రాంలో భాగంగానే గందగి ముక్త్ భారత్ అనే ఒక క్యాంపెయిన్, వీక్ లాంగ్ క్యాంపెయిన్ అంటారు. ఒక 1 week పాటు భారతదేశంలోని ప్రజలందరికీ కూడా ఒక అవేర్నెస్, స్వచ్ఛత, జన ఆందోళన్ మరియు స్వచ్ఛత అనే అంశాల ఆధారంగా ఒక క్యాంపెయిన్, స్వచ్ఛ భారత్కి సంబంధించి ఒక క్యాంపెయినింగ్ అనేది జరుగుతుంది, అమల్లో ఉంది. దానికి సంబంధించి రోజుకు ఒక అంశం అనేది వార్తలు నిలుస్తూ ఉంటుంది. అండ్ ఇండిపెండెన్స్ డే వరకు దీనికి సంబంధించి ఎలాంటి క్యాంపెయిన్ చేస్తారు, ప్రధానమంత్రి గారు ఎలాంటి క్యాంపెయిన్, వర్చువల్ సదస్సులు ఏంటి అని చెప్పేసి మనం నేర్చుకోవాలి. సో ఈరోజు వార్తలు నిలిచింది ఆగస్టు 8th నుండి 15th వరకు గందగి ముక్త్ క్యాంపెయిన్ అనే ఒక ముక్త్ భారత్ అనే ఒక క్యాంపెయిన్, ఒక అవగాహన కార్యక్రమాన్ని చేస్తున్నట్టుగా ప్రధానమంత్రి గారు ఒక క్యాంపెయిన్ ప్రారంభించారు. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్,
మోస్ట్ ఇంపార్టెంట్ బంగ్లాదేశ్ భారత్కి మిత్రదేశమే. చాలా విషయాలు బంగ్లాదేశ్కి భారత్కి. చూడండి, నేపాల్ వాళ్ళ సొంత మ్యాప్ని రిలీజ్ చేసింది, పాకిస్తాన్ వాళ్ళ సొంత మ్యాప్ రిలీజ్ చేశారు. ఇద్దరు కూడా భారతదేశం నుండి తలా కొంత పాటు తీసుకున్నారు. మీరు చూడండి, చైనా అరుణాచల్ ప్రదేశ్ మాది అని అరుణాచల్ ప్రదేశ్ని వాళ్ళ మ్యాప్లో చూపించుకుంటుంది. నేపాల్ మన భారతదేశంలోని ఉత్తరాఖండ్ ప్రాంతంలోని 3 ప్రాంతాలు లింపియాదురా, లిపులేఖ్, కాలప్ అని వాళ్ళకు చూపించుకుంటుంది. పాకిస్తాన్ ఏమో జమ్మూ కాశ్మీర్, లడఖ్, సర్క్రిక్ ప్రాంతము ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా సియాచిన్ ప్రాంతాలన్నీ వాళ్ళకు చూపించుకుంటుంది. సో ఎవరి మ్యాపులు వాళ్ళే డ్రా చేసుకుంటున్నారు. బట్ బంగ్లాదేశ్ ఇలాంటి అంశాలతో ఎప్పుడు కూడా రాదు. బంగ్లాదేశ్కి భారత్కి ఉన్న చరిత్ర అలా ఉంటుంది. ఒకవేళ సింపుల్గా చూడండి, ఎవరి దేశాలు పాకిస్తాన్, నేపాల్, చైనా లాగా భారత్ కూడా మన ఓన్ మ్యాప్ కనుక డ్రా చేసుకుంటే ఎక్కడి వరకు పోతుందో ఊహించుకోండి ఒక్కసారి. పాకిస్తాన్ మొత్తం ఇండియాలోకి వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ నుండే ఇప్పుడు ఏదైతే ఉందో భారతదేశం, అఖండ భారత్ నుండే పాకిస్తాన్ ఏర్పడింది. మనకు తెలుసు 1947. ఒకవేళ భారత్ కనుక మ్యాప్ రిలీజ్ చేసి ఈ పాకిస్తాన్ మొత్తం కూడా ఇలా కలిపి చూపిస్తే వాళ్ళకి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. సో ఈ రోజున భారత్ నుండి విడిపోయిన దేశమే పాకిస్తాన్ అండ్ భారత్ నుండి విడిపోయిన దేశమే బంగ్లాదేశ్. మనకు తెలిసింది. సో 1947 మన స్వాతంత్రోద్యమం జరిగినప్పుడు ప్యారలల్గా ఇంకో ఉద్యమం జరుగుతుంది. అదేంటంటే మతం ఆధారంగా దేశాన్ని విభజించండి అని చెప్పేసి మహమ్మద్ అలీ జిన్నా గారి ఆధ్వర్యంలో ఒక ఉద్యమం జరిగింది. అతని కార్యరూపం ఆధారంగానే సపరేట్ పాకిస్తాన్ ఏర్పడింది మనకు తెలుసు. కానీ పాకిస్తాన్ ఏర్పడేటప్పుడు దేశం ఒకటే, కానీ 2 ప్రాంతాలుగా విడిపోయింది. 2 ప్రాంతాలు ఏంటి? పాకిస్తాన్ ఏర్పడిందే మనకు మతం ఆధారంగా. ఇస్లాం ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి. అలా భారతదేశం నుండి బ్రిటిష్ వారి కాలంలో ఇస్లాం ప్రాంతాలన్నింటినీ కూడా వేరు చేశారు. అలా పాకిస్తాన్ వేరు చేసేటప్పుడు ఒక అంశం జరిగింది. అదేంటంటే భారతదేశానికి సంబంధించి ఈ ప్రాంతంలో ఇస్లాం మతస్థులు ఎక్కువగా ఉంటారు. అండ్ ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతంలో వెస్ట్ బెంగాల్కి ప్రాంతం ఈస్ట్ ఉంటుంది కదా, ఆ ఈస్ట్ ప్రాంతంలో ఎక్కువగా మనకి ఇస్లాం మతస్థులు ఉంటారు. బట్ మనకి తెలుసు రాడ్ క్లిఫ్ కమిటీ వేయడము, అతను వచ్చేసి ఆ లైన్ ఇమాజినరీ లైన్, అక్కడ లైన్ ఉండదు, ఇమాజినరీ లైన్ చేయడము, అదంతా జరిగింది పాకిస్తాన్. సో పాకిస్తాన్ ఏర్పడ్డప్పుడు మనకు తెలుసు 2 ప్రాంతాలు ఏర్పడింది. ఒకటి ప్రస్తుతం మనం చూస్తున్న పాకిస్తాన్ ఎక్కడ ఉంటుంది? మన భారతదేశానికి వెస్ట్ సైడ్లో ఉంటుంది. అండ్ ఇంకొక పాకిస్తాన్ ఉంటుంది ఇక్కడ, బంగ్లాదేశ్ ఉంది కదా. ఇప్పుడు మనకు బంగ్లాదేశ్ చుట్టూ కూడా మన భారత రాష్ట్రాలే సరిహద్దును పంచుకుంటాయి. సో అలాంటి ప్రాంతంలో పాకిస్తాన్ ఒకటే దేశము, కానీ 2 ప్రాంతాలుగా విడిపోయింది. ఇది వెస్ట్ పాకిస్తాన్, ఇది ఈస్ట్ పాకిస్తాన్. ఇలా ఏర్పడ్డప్పుడే మన భారతదేశంలోని రాజ్యాంగ పరిషత్తులో డ్రాఫ్టింగ్ కమిటీలో కీలక వ్యక్తి అంబేద్కర్కి సంబంధించి ఒక అంశం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా బెంగాల్ ప్రాంతం మొత్తంలో కూడా ఈస్ట్ ప్రాంతాన్ని ఈస్ట్ పాకిస్తాన్ చేశారు. ఇలా భారతదేశానికి వెస్ట్ సైడ్ ఉన్న ప్రాంతం ప్రస్తుత పాకిస్తాన్ని వెస్ట్ పాకిస్తాన్ చేశారు. ఆ తర్వాత ఈ 2 ప్రాంతాల మధ్యలో ఎప్పుడైనా చూడండి, ప్రాంతాల మధ్యలో దూరం పెరిగినప్పుడు వారి మధ్యలో పరిపాలనా పరమైన వివాదాలు వస్తాయి. సో పరిపాలన విషయంలో వీరికి మధ్యలో వివాదాలు రావడం. అండ్ ఎట్ ఏ గ్లాన్స్లో చెప్తున్నాను, దీనికి సంబంధించి చరిత్ర చాలా ఉంటుంది, నేర్చుకొని. బట్ ఇప్పుడు మన టాపిక్ రిలేట్ చేస్తున్నాం ఎందుకు అనేది. సో అలా 2 ప్రాంతాల మధ్యలో వివాదాలు వచ్చినాయి. సో వీరిపైన బాంబులు వేయడం, వీరిపైన బాంబులు వేయడం, అలా కొంతకాలం పాటు జరిగింది. 1971 మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలో డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ కాలంలో ఈ 2 దేశాల మధ్యలో కూడా ఈ వివాదాన్ని చూసి ఇందిరాగాంధీ 2 ప్రాంతాల్లో ఒకరికి సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది. బట్ వీళ్ళకి సపోర్ట్ ఇస్తే వీళ్ళకి అన్నప్పుడు కాశ్మీర్ మీదనే ఉంటుంది. కానీ చూసి ఆలోచించి ఈస్ట్ పాకిస్తాన్కి మద్దతు ఇవ్వడం ద్వారా ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో ప్రత్యేక దేశంగా ఏర్పాటైంది, బంగ్లాదేశ్గా మారింది. 1971 బంగ్లాదేశ్ ఏర్పడడంలో, ఈ పాకిస్తాన్ నుండి విడిపోవడంలో కీలక పాత్ర వహించింది భారతదేశం. సో ఇలా భారతదేశము బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర వహించింది. ప్రత్యక్షంగా భారత్ కూడా పాకిస్తాన్లో యుద్ధం దిగింది. మనం చూసాము, నేషనల్ ఎమర్జెన్సీ పరిస్థితి కూడా వచ్చింది, ఆర్టికల్ 352 ఇవన్నీ జరిగాయి. సో ఇలాంటి కారణంలో, ఇలాంటి పరిస్థితుల్లో భారత సైనికులు చాలామంది అమరవీరులు అయ్యారు. ఇప్పుడు అంశం ఏంటంటే మీరు చూడండి, అందుకే ఇక్కడ బంగ్లాదేశ్ ఏదైతే ఉందో, బంగ్లాదేశ్ ఒకప్పుడు మన భారతదేశంలోనే బెంగాల్ అంటాం కదా, బెంగాల్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈస్ట్ బెంగాల్లో ముస్లిమ్స్ ఉంటారు, వెస్ట్ బెంగాల్లో హిందూస్ ఉంటారు. అలా చూడండి, ముస్లిమ్స్ ఉండే ప్రాంతాన్ని పాకిస్తాన్ చేశారు ఈస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు వెస్ట్ బెంగాల్గా ఉంది.
వెస్ట్ బెంగాల్ భారతదేశానికి ఈస్ట్ సైడ్ ఉన్న ఎందుకు వెస్ట్ బెంగాల్ అని పిలుస్తారంటే బెంగాల్లోని పశ్చిమ భాగం మనకు మిగిలింది, అందుకే వెస్ట్ బెంగాల్ అంటాం. సో ఈ రకంగా బెంగాల్కి సంబంధించి ఈ ప్రాంతం ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది, అందుకే చుట్టూ మన రాష్ట్రాలే ఉంటాయి. సో వారితో ఉన్న ఏకైక వివాదం, మనకు అత్యంత ఎక్కువ వివాదం ఏంటంటే తీస్తా నదీ జలాల ఒప్పందం, అంతే. తీస్తా నదీ జలాల విషయంలో మాత్రమే గొడవలు తప్పితే బంగ్లాదేశ్కి ఎలాంటి అంశాలు కాకపోతే అక్రమ చొరబాట్లు, తీవ్రవాదులు కామనే ఉంటారు. బట్ వీళ్ళతో సమస్యతో పోలిస్తే ఇది చాలా చిన్న సమస్య, అసలు సమస్యే కాదు. సో ఆ రకంగా ఈరోజు 1971ని జ్ఞాపకార్థం, 1971లో బంగ్లాదేశ్కి భారత్ ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చింది. అందువల్ల బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్గా మారడంలో భారత్ కీలక పాత్ర వహించింది. అందులో చాలా మంది భారత సైనికులు బంగ్లాదేశ్ కోసం అమరవీరులు అయ్యారు అని చెప్పేసి, ఆ అమరవీరులు అయ్యారు కదా, వారి కోసము ఈరోజు ఈ రోజున బంగ్లాదేశ్లో ఒక స్మారక చిహ్నాన్ని నిర్మిస్తున్నాము అని చెప్పింది. స్మారక చిహ్నం ఎందుకు తెలిసిందే చరిత్ర. సో దీని గురించి అభ్యర్థులకు ఇచ్చే సూచన ఏంటంటే, మన క్లాస్లో ఆ టాపిక్ మొత్తం చర్చించలేము. అసలు ఆ బంగ్లాదేశ్ విభజన ఎట్లా జరిగింది, పాకిస్తాన్ సంబంధించి ఈస్ట్ పాకిస్తాన్ గొడవ ఏంటి, ఇందిరాగాంధీ ఎందుకు ఇన్వాల్వ్ అయింది, మరియు బంగ్లాదేశ్కి ప్రస్తుతం ఉన్న నేషనల్ యాంథమ్ భారతీయుడు రాసిందే, అదేంటి, ఎందుకు, అలాంటి కారణాలన్నీ చరిత్ర చెప్తాయి మీకు. చూడండి, నేర్చుకోండి, ఖచ్చితంగా మీకు చరిత్రలో మోస్ట్ ఇంపార్టెంట్. సో అలాంటి బంగ్లాదేశ్ ఈ రోజున భారతదేశానికి చాలా మిత్రుడు. అందుకే చూడండి, బంగ్లాదేశ్ భారత్ చాలా విషయాలు, ఇటీవల రోడ్డు కానివ్వండి, రైలు నెట్వర్క్ కానివ్వండి, మనకి ఇందాక చూసాము వయా బంగ్లాదేశ్ నుండి కూడా ఒక నౌక ప్రయాణించింది అని చెప్పేసి. సో అలాంటి అంశాలతో మనం రెగ్యులర్గా నేర్చుకుంటున్నాం. ఈ రోజున బంగ్లాదేశ్లోని త్రిపురతో సరిహద్దు పంచుకుంటున్న బంగ్లా ప్రాంతం, బంగ్లాదేశ్తో చాలా సరిహద్దు ప్రాంతం ఉంటుంది. మనం చూడండి, ఆయన సరిహద్దు ప్రాంతంలో అత్యధికంగా బంగ్లాదేశ్తో మనం పంచుకుంటాము. సో త్రిపురతో సరిహద్దు పంచుకుంటున్న బంగ్లాదేశ్ ప్రాంతంలో అషుగంజ్ అనే ప్లేస్లో, అషుగంజ్ అనే ఒక ప్రాంతంలో, అది ఏ డిస్టిక్ అంటే బ్రహ్మన్బరియా జిల్లా. ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్లో. బ్రహ్మన్బరియా జిల్లా అషుగంజ్ అనే ప్రాంతంలో 3.5 ఎకరాల్లో ఒక స్మారక, ఒక మాన్యుమెంట్ని ఏర్పాటు చేస్తుంది. ఆ మాన్యుమెంట్ పైన ఎవరు ఉంటారు? ఆ బంగ్లాదేశ్తో పాకిస్తాన్ ఏదైతే ఉందో, ఈస్ట్ వర్సెస్ వెస్ట్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరిగి బంగ్లాదేశ్ ఏర్పడంలో భారతదేశం ప్రత్యక్షంగా భాగస్వామ్యం చేసింది కాబట్టి, బంగ్లాదేశ్ ఏర్పడంలో కీలక పాత్ర వహించింది కాబట్టి, అందులో చనిపోయిన అమరవీరులు అందరి పేర్లు ఇక్కడ పెట్టేసేసి చేస్తుంది. సో ఈ రకంగా అమరవీరులకి మన భారతదేశంతో పాటు మన సైనికులకు సంబంధించి, ఒక వీరత్వానికి సంబంధించి మరియు బంగ్లాదేశ్ సంబంధించి సైనికులకు సంబంధించి గుర్తుగా ఒక మాన్యుమెంట్ని నిర్మిస్తున్నట్టుగా బంగ్లాదేశ్ ఇటీవల వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇదొకటి కూడా ఈరోజు టాపిక్. అండ్ దీనికి సంబంధించి డెప్త్గా నేర్చుకోండి. ఖచ్చితంగా దీనికి సంబంధించి చరిత్ర అద్భుతంగా ఉంటుంది. చాలా లాజిక్స్, చాలా ఫ్యాక్ట్స్ కూడా తెలుస్తాయి మీకు. నిజాలు చాలా ఉంటాయి ఇందులో. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు ఇంటర్నెట్ సౌకర్యము. అందులోనూ చూడండి, ఎవరైనా యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడే, సింపుల్ చెప్తున్నా, యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడే రౌండ్ సర్కిల్ తిరుగుతూ ఉందనుకోండి, మనకి చాలా విరక్తి వస్తుంది, మనకు ఓపిక ఉండట్లేదు. సింపుల్ చెప్పాలంటే ఈ ఫాస్టెస్ట్ ప్రపంచంలో ఎంత ఫాస్ట్గా ఉంటే అంత మనం అద్భుతంగా విజయాన్ని కూడా సాధిస్తాము. సో మనకు ఒక సెకండ్ ఈరోజు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ధనం సంపాదించుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు, కానీ టైం పోతే మాత్రం ఎవరు సంపాదించుకోలేరు. అలాంటి సమయం అనేది ఇంటర్నెట్ విషయంలో ఒక సెకండ్ మనకి ఆ బ్రౌజింగ్ అవుతా అంటే కూడా మనం ఓపిక ఉండదు. ఎందుకంటే హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోజు. ఎందుకంటే సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేసుకోకూడదు. అలాంటి హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించడానికి ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని చెన్నై నుండి అండమాన్కి కనెక్ట్ చేస్తూ దాదాపు 2300 కిలోమీటర్ల పైగా ఒక సముద్ర గర్భం నుండి ఆప్టికల్ ఫైబర్, ఇలాంటి టెక్నాలజీ మన భారతదేశం చేయడం అద్భుతం. అలా అండమాన్ నికోబార్, ఇటీవల మనం చూసాం లక్షద్వీపుల విషయంలో అగత్తి ఐలాండ్ నేర్చుకున్నాము. సో ఈ అండమాన్ లక్షద్వీపుల విషయంలో తరచూ క్వశ్చన్స్ పడతాయి. ట్రైబల్ విషయాలు కూడా, సెంటినరీ ఐలాండ్ గురించి రెగ్యులర్గా బిట్స్ పడతాయి, ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ గురించి. అలా అండమాన్కి సంబంధించి ఇటీవల భారతదేశం నుండి ఇటు లక్షద్వీపులు ఉంటాయి, ఇక్కడ అండమాన్ నికోబార్, ఇదంతా కూడా మీకు బిగ్ సైజ్లో చూపించాను. చూడండి, అండమాన్ సంబంధించి నికోబార్ ఐలాండ్ ఏంటి, అండమాన్ ఐలాండ్ ఏంటి, లిటిల్ అండమాన్ ఏంటి, పోర్ట్ బ్లేర్ క్యాపిటల్, ఇవన్నీ పేర్లు. నార్త్ అండమాన్ ప్లేస్లోనే సెంటినరీలు ఉంటారు. సో అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మిడిల్ అండమాన్. సో ఈ ప్రాంతాలన్నింటినీ కూడా దాదాపు అండమాన్లోని 7 ప్రాంతాలని
ప్రపంచానికి సరిసమానంగా స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, స్పీడ్ మొబైల్ కనెక్షన్ ఇచ్చే విధంగా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని సముద్ర గర్భం నుండి చెన్నై నుండి అండమాన్కి కనెక్షన్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ 2300 పైచిలకు కిలోమీటర్లు. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మీరు ఫిజిక్స్లో లింక్ చేసుకోండి. ఆప్టికల్ ఫైబర్ దాని యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి మీరు నేర్చుకుని ఉంటారు. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి, లైట్ లెసన్లు మీరు నేర్చుకుంటారు. అది ఒకసారి లింక్ చేసుకోండి. సో అలా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కమ్యూనికేషన్లో ఉపయోగపడుతుంది. దాన్ని కనెక్ట్ చేస్తున్నట్టుగా ఇలా అండమాన్ని ప్రపంచంలో అంతా కూడా కనెక్ట్ చేసే విధంగా స్పీడ్ ఇంటర్నెట్ మినిమం 400 GB స్పీడ్ ఇంటర్నెట్తో వచ్చేటట్టుగా ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చారు. సో అలా ఒక శంకుస్థాపన జరిగింది. దానికి సంబంధించి ప్రధానమంత్రి గారు ఒక శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఇది ఒక అద్భుతమైన ఘట్టం. ఎందుకంటే డిజిటల్ ఇండియా కానివ్వండి, ఈరోజు టెలిమెడిసిన్స్ మరియు అన్ని కూడా ఆన్లైన్ వర్చువల్ సదస్సులు జరుగుతున్నాయి, వర్చువల్గానే అన్ని కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆన్లైన్ నెట్వర్క్, ఇంటర్నెట్ సౌకర్యాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రపంచానికి. దాన్ని దృష్టిలో ఉంచుకొని అండమాన్ని అత్యంత స్పీడ్గా ఇంటర్నెట్ సౌకర్యాలు ఇవ్వడం అనేది అద్భుతం. దానికి సంబంధించి కొన్ని అంశాలు ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ ఏంటంటే చెన్నై నుండి అండమాన్ వరకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ వేశారు. దాని యొక్క పొడవు ఎంత అంటే 2313 కిలోమీటర్లు. అది ఎక్కడ సముద్రం నుండి, భూగర్భం నుండి, సముద్ర గర్భం నుండి ఒక కేబుల్ నెట్వర్క్ వేస్తారు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్. సో అలా. అండ్ ఎంత ఖర్చు పెట్టారు దీనికోసం అంటే 1224 కోట్ల రూపాయలు. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ నెక్స్ట్ ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడు శంకుస్థాపన చేశారు? ఈరోజు ప్రారంభించారు, కరెక్టే, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ప్రారంభించారు. కానీ ఎప్పుడు శంకుస్థాపన చేశారంటే 2018 డిసెంబర్లో. 2018 డిసెంబర్ 30వ తేదీన శంకుస్థాపన చేశారు. అండ్ నెక్స్ట్ చెన్నై నుండి ఫస్ట్ పోర్ట్ బ్లేర్కి కనెక్ట్ చేస్తారు. ఎందుకు? క్యాపిటల్. సో చెన్నై నుండి ఫస్ట్ పోర్ట్ బ్లేర్కి, సో చెన్నై నుండి ఈ పోర్ట్ బ్లేర్కి ఫస్ట్ కనెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆ పోర్ట్ బ్లేర్కి కనెక్షన్ వచ్చిందంటే ఆటోమేటిక్ చూడ ఒక ఇంటికి కనెక్షన్ వచ్చిందంటే 4 ఇంటికి కనెక్షన్ చేయొచ్చు. సో ఫస్ట్ అండమాన్ అనే ఇంటికి కనెక్షన్ ఇవ్వాలి. సో అలా పోర్ట్ బ్లేర్కి ఫస్ట్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత అక్కడి నుండి మొత్తం కూడా డిస్పర్స్ చేస్తారు ఇక నెట్వర్క్ అంతా కూడా. సో అక్కడి నుండి అండమాన్ నికోబార్లోని 7 ఐలాండ్స్కి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని ఏర్పాటు చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పోర్ట్ బ్లేర్కు సెకండ్కు 400 గిగాబాట్ల స్పీడ్ అంటే 400 GB ఇంటర్నెట్, మిగతా ప్రాంతాలకు 200 GB ఇంటర్నెట్ ఇస్తారు. సో ఈ రకంగా ఆప్టికల్ కేబుల్ కనెక్టివిటీతో ఐలాండ్స్లో 4G సర్వీస్ మనం చూడండి. 4G ఇంటర్నెట్ మొబైల్లో ఈరోజు 4G జియోతో అద్భుతంగా డిజిటల్ ఇండియా సారకమైంది మనకి. చూడండి, డిజిటల్ ఇండియా అనేది ప్రతి ఒక్కటి కూడా డిజిటలీకరణ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి ఆన్లైనే. ఈరోజు చిన్న పిల్లలు నర్సరీ నుండి మొదలు పెడితే ప్రధానమంత్రి, రాష్ట్రపతి వరకు డిజిటల్ యుగం ఎంతలా పనిచేస్తుందో మీరు చూడండి. ప్రతి ఒక్కటి ఆన్లైన్. ఇది ఒక్కటి చాలు మనకు అర్థమవడానికి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ చాలు. ఈరోజు కరోనా పరిస్థితుల కాలంలో బయటికి వెళ్ళకుండా కూడా ఇంట్లో నుండి నేర్చుకునే సదుపాయాలు, దానికి అందరికీ కూడా ఇంటర్నెట్ కావాలి. అలాంటి సౌకర్యాలతో ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అండమాన్ని కనెక్ట్ చేస్తూ హై స్పీడ్ ఇంటర్నెట్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రకంగా ప్రపంచానికి అండమాన్ని కనెక్ట్ చేసే విధంగా ఒక అంశం వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అండమాన్ నికోబార్ కానీ, లక్షద్వీపులు కానీ వీటి గురించి వార్తలు నిలిస్తే ఖచ్చితంగా నేర్చుకోండి. సో ఇందాక చెప్పాను ఇంటర్నెట్ నెట్వర్క్ అని. అలాంటి ఇంటర్నెట్ నెట్వర్క్ ఆధారంగానే ఇప్పుడు కోవిడ్ పరిస్థితుల కాలంలో ఎవరు కూడా పేషెంట్స్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు. కొంచెం జ్వరం వచ్చినా, జలుబు అనిపించినా ఎవరికి వాళ్ళే సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సెల్ఫ్ మెడికేషన్ అనేది చాలా డేంజర్. మనకు నచ్చిన మెడిసిన్ మనకు మనం వేసుకుంటే ఎప్పటికైనా డేంజరే అది. సో కనీసం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మెడిసిన్ వేసుకోకూడదు. ఖచ్చితంగా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో కానీ సెల్ఫ్ మెడికేషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే అద్భుతం అనిపిస్తుంది, చేసుకుంటున్నారు. సో ఈ సంజీవని అనే ఒక అంశం ఈ రోజున వార్తల్లో నిలిచింది. ఈ సంజీవని అండ్ ఈ సంజీవని ఓపీడ్ అంటే ఏంటంటే టెలిమెడిసిన్. ఇది టెలిమెడిసిన్ అంటే ఏంటి? ఒక డాక్టర్ని కనెక్ట్ చేయడము మరియు డాక్టర్ని, పేషెంట్ని మనం హాస్పిటల్కి వెళ్లకుండా ఇక్కడి నుండే నేరుగా డాక్టర్తో వీడియో కాల్ కానివ్వండి, డాక్టర్తో కాల్ కానీ మాట్లాడి మనకు సలహాలు ఇవ్వడం, టెలిఫోన్ ఆధారంగా మెడిసిన్ చేయడం, సింపుల్గా చెప్పాలంటే. సో అలా మనకు కావాల్సిన వైద్య సౌకర్యాలు, వైద్య సదుపాయాలను ఆన్లైన్ విధానంలో ఇచ్చే విధానం టెలిమెడిసిన్. అలాంటి టెలిమెడిసిన్ సంబంధించి ఇటీవల ఈ టెలిమెడిసిన్ యొక్క టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చేవారు ఎవరంటే సీడాక్. సో సీడాక్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఇటీవల కాలంలో సీడాక్ గురించి ఇంకొకటి కూడా చెప్పాను. సీడాక్లో పనిచేస్తున్న ఇంకొక సంస్థ రక్తకోష్ అనే ఒక
టీం ఏంటైతే ఉంటుందో రక్తకోష్ సీడాక్ కింద ఉండే రక్తకోష్ టీము ఇటీవల ఈ బ్లడ్ సర్వీసెస్ అనే ఒక ఆన్లైన్ బ్లడ్ సర్వీసెస్ యాప్ని కూడా తీసుకొచ్చింది. దాన్ని వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారు రిలీజ్ చేశారని మనం ఒక 15 days బ్యాక్ నేర్చుకున్నాం. సో సీడాక్ సంస్థ అదే ఎందుకు ముఖ్యంగా ఇటీవల వైద్యానికి సంబంధించి కూడా రకరకాల పరిశోధనలు ఇస్తుంది. సో టెక్నాలజీ ఇస్తుంది. సో అలా టెక్నాలజీ ఆధారంగానే డాక్టర్ని పేషెంట్ని డాక్టర్స్ని కనెక్ట్ చేస్తుంది. అలాంటి ఈ సంజీవనికి సంబంధించి ఇటీవల ఒక రిపోర్ట్ వచ్చింది. అదేంటంటే 1,50,000 1,50,000 టెలిమెడిసిన్ కన్సల్టేషన్స్ ఇటీవల పూర్తయినాయి. అంటే దాదాపు 1,50,000 మందికి టెలిమెడిసిన్ ఆధారంగా వైద్య సౌకర్యాలు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి. అందులో టాప్ ప్లేస్లో తమిళనాడు టాప్ ప్లేస్లో ఉంది టెలిమెడిసిన్ సౌకర్యాలు తీసుకోవడంలో. ఆ తమిళనాడు సంబంధించింది ఈరోజు చెన్నై నుండి అండమాన్. సో టోటల్ లింక్ చేసుకోండి. తమిళనాడు టెలిమెడిసిన్ విషయంలో టాప్ ప్లేస్లో ఉంది. అండ్ సెకండ్ ప్లేస్ మోస్ట్ ఇంపార్టెంట్ తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంది. భారతదేశంలోనే టెలిమెడిసిన్ సౌకర్యాలు అద్భుతంగా వాడుకుంటున్న రాష్ట్రాల యొక్క కేటగిరీలో ఫస్ట్ తమిళనాడు, సెకండ్ ఆంధ్రప్రదేశ్. సో టెలిమెడిసిన్ ఈ సంజీవని ఓపీడీ ఈ సంజీవని అనే పేరుతో ఈ రోజున వార్తల్లో నిలిచింది. దానికి సంబంధించి టెక్నాలజీ సంస్థ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఈ సంజీవని ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందంటారు? రెగ్యులర్గా వార్తలు నిలిచిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వ పరిధిలో ఉంటుంది కేంద్ర. ప్రస్తుతం ఎవరు? హర్షవర్ధన్ గారు. సో ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ప్రశాంత్ భూషణ్ గారు తెలుసు, చాలా మందికి తెలుసు, పాలిటీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, రెగ్యులర్గా పేపర్లు చూసే వారికి ప్రశాంత్ భూషణ్ తెలుసు. తన తండ్రి శాంతి భూషణ్ మాజీ న్యాయశాఖ మంత్రి, ఒక గొప్ప న్యాయవాది. సో అలా ప్రశాంత్ భూషణ్ అండ్ వాళ్ళ తండ్రి మొత్తం కూడా న్యాయవాది కుటుంబము. సో లా ఫ్యామిలీ. సో ఇటీవల ప్రశాంత్ భూషణ్ వివాదాలు చిక్కుంటున్నారు. రెగ్యులర్గా మనం పేపర్లు చూస్తున్నాం. ప్రశాంత్ భూషణ్కి సంబంధించిన వార్త ఏంటంటే 2019లో తహెల్కా అనే ఒక న్యూస్ 2009లో తహెల్కా అనే ఒక న్యూస్లో తను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అదేంటంటే భారతదేశంలోని సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో దాదాపు 16 మంది అవినీతి పరులే ఉన్నారు అని చెప్పారు. సో భారతదేశం మొత్తానికి కూడా సర్వోన్నత న్యాయస్థానము, అందులోనూ సుప్రీంకోర్టును పైన అందులో ఉండే న్యాయవాదులు న్యాయమూర్తుల పైన 16 మంది న్యాయమూర్తులు ఈ రోజున అవినీతి పరులు లంచగొండి అని చెప్పేస్తే ఎంత దారుణంగా ఉంటుంది. అలాంటి ఒక ప్రసంగాన్ని చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో, టీవీ ఇంటర్వ్యూలో. సో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉండాలి వ్యక్తికి, కానీ ఏది పడితే అది చెప్పకూడదు. అందులోనూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పైన కీలకంగా ఒక దారుణంగా వ్యాఖ్యానించడం జరిగింది. అందులో సుప్రీంకోర్టులో ఇతని కేసు నడుస్తోంది. అదేంటంటే మరి ఈరోజు తను చెప్పిన భావ ప్రకటన స్వేచ్ఛకు ఆర్టికల్ 19(1)A ఆధారంగా సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తులకు సంబంధించి 16 మంది న్యాయమూర్తులు అవినీతి పరులు అంటే ప్రజల్లో పాక్షికత పోతుంది, ప్రజల్లో నమ్మకం పోతుంది సర్వోన్నత న్యాయస్థానం పైన. అలా ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. అది చాలా దారుణం అని చెప్పేసి కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందా రాదా అని చెప్పేసి విచారణ జరుగుతుంది. కోర్టు ధిక్కరణ అంటే న్యాయస్థానాలపై దూషించినా, న్యాయస్థానాన్ని రిక్వెస్ట్ చేయకుండా కోర్టు ధిక్కరణ కింద శిక్షలు ఉంటాయి. కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తుందా అని చెప్పేసి ఒక విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి తన తండ్రి ప్రశాంత్ భూషణ్ తండ్రి శాంతి భూషణ్ గారు కూడా ఇటీవల సుప్రీంకోర్టుకు కొన్ని లేఖలు రాశారు, మాజీ న్యాయశాఖ మంత్రి. సో కోవిడ్-19 పరిస్థితుల తర్వాత దీన్ని విచారించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. బట్ సుప్రీంకోర్టు ఇటీవల ఆ వ్యాఖ్యలపై తను సుప్రీంకోర్టుకి రిక్వెస్ట్ కూడా చేశారు. ఏమన్నారంటే, నేను తప్పుగా ప్రచారం చేశాను, నన్ను క్షమించండి. ఆ టీవీ ఇంటర్వ్యూలో అనుకోకుండా నేను ఒక ఫ్లోలో నేను చెప్పాల్సి వచ్చింది, సో నన్ను క్షమించండి అని చెప్పేసి కోర్టుకి తను క్షమాపణ కూడా చెప్పారు. కానీ కోర్టు శాంతించలేదు. సో ఇదే విషయంలో కేసు నడుస్తూ ఉంది. సో దానికి సంబంధించి కేసు అయిపోలేదు కాబట్టి కేసు అయిపోయినాక భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ కానివ్వండి, కోర్టు ధిక్కరణ కానివ్వండి, దీనికి సంబంధించి ఒక మంచి కేసు ఒకటి మాత్రం వస్తుంది, మనం అప్పుడు నేర్చుకుందాం. సో ప్రశాంత్ భూషణ్ ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను అతన్ని కోర్టు ధిక్కరణ కింద చర్చలు జరుగుతున్నాయి. అండ్ ఆ టీవీ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఉన్నాడు కదా, తనని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈరోజు కోర్టుకు సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, ఢిల్లీ స్టేట్ లీగల్ అథారిటీ మనకు తెలుసు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A ఉచిత న్యాయ సేవా సహాయాన్ని ప్రతి పౌరునికి కూడా కల్పించాలి. అందుకే 1987 నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే ఒక అంశము మనకు భారతదేశంలో వచ్చింది. మీరు సినిమా టాకీస్లో కానీ ఎక్కడికైనా వెళ్తే చూడండి, సినిమా వెళ్ళినప్పుడు, ఇప్పుడు లేవు సినిమాలు, సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు సినిమా థియేటర్లో ప్రజల్లోకి అవగాహన కల్పించడానికి NLSA యాడ్ వస్తుంది. సో ఈ యాడ్ ఎవరికి తెలియదు, ఎందుకంటే ఒక వార్త
మనకి అంతగా వినరు. అదే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే చాలా మందికి తెలుసు. నా పేరు ముఖేష్ అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ NLSAకి సంబంధించిన యాడ్ సినిమా థియేటర్లో వస్తుంది. 1987కి సంబంధించిన సంస్థ. సో దానికి సంబంధించింది ఇది. భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా ఉచిత న్యాయ సేవా సహాయాన్ని కల్పించాలి, అది రాజ్యం కల్పించాలి అని చెప్పేసి ఒక అంశం ఉంటుంది. సో ఈ రోజున లోక్ అదాలత్ అనే అంశం ఒకటి ఉంటుంది. లోక్ అదాలత్ అంటే కేసులను, పెండింగ్ కేసెస్ చాలా ఉంటున్నాయి న్యాయస్థానాల్లో, త్వరితగతిన పరిష్కరించే విధంగా లోక్ అదాలత్లో వస్తున్నాయి. ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలకంగా హైకోర్టు పరిధిలో ఈ లోక్ అదాలత్ వచ్చింది. ఈ రోజున ఢిల్లీ స్టేట్ లీగల్ అథారిటీ ఈ లోక్ అదాలత్ అనే అంశంతో ముందుకు వచ్చింది. ఈ లోక్ అంటే ఇందాక చెప్పాను మీకు, ఆన్లైన్ సౌకర్యాలు ఎంతగా పనిచేస్తున్నాయి. వైద్యం ఆన్లైన్లో జరుగుతోంది, ఒక ఆపరేషన్ మాత్రమే చేయరు, వైద్యం ఆన్లైన్లో జరుగుతుంది, న్యాయము ఆన్లైన్లోనే వస్తుంది, విద్య ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆన్లైన్లోనే వస్తుంది. సో అలా ఆన్లైన్ ఎడ్యుకేషను, ఆన్లైన్ విద్య, లేకపోతే ఆన్లైన్ న్యాయము, ఆన్లైన్ వైద్యము, ఇవన్నీ కూడా ఇంటర్నెట్ డిజిటలీకరణలో భాగమైపోయినాయి. సో అలా ఇటీవల ఢిల్లీకి సంబంధించి ఈ లోక్ అదాలత్ అనే అంశం వార్తల్లో నిలిచింది. ఢిల్లీ స్టేట్ లీగల్ అథారిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి అని చెప్పేసి ఈ లోక్ అదాలత్లని ప్రారంభించింది. సో ఆన్లైన్ ఎవరు కూడా న్యాయస్థానం పోవాల్సిన అవసరం లేదు. సో అలా ఆన్లైన్ అంశంతో వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇటీవల మనం చూసాము ఇడుక్కి నైమక్కడ్ జిల్లా, ఇడుక్కి నైమక్కడ్ ప్రాంతము, పెట్టిముడే ప్రాంతం అని చెప్పేసి కేరళలో ల్యాండ్ స్లైడ్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి. ల్యాండ్ స్లైడ్ అంటే కొండ చర్యలు విరిగి పడడం. సో అలా కొండ చర్యలు విరిగి పడుతూ మనకు భారతదేశంలో చాలా ప్రాంతంలో, ముఖ్యంగా హిల్లీ ప్రాంతంలో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. అలాంటి హిల్లీ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే భారతదేశంలో ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియాస్, అంటే ఎక్కడైతే కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు ఉంటాయి, ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి మొత్తం కూడా మ్యాపింగ్ చేయాలి, ఆ ప్రాంతాల్లో అలర్ట్ పెట్టాలి అని చెప్పేసి ఒక కొత్త విధానం అనేది ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, భారతదేశం మొత్తంలో కూడా కొండ చర్యలు, ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియా ఎంత ఉంది, విపత్తులు చూడండి, భారతదేశ తీర ప్రాంతాల్లో ఎంతవరకు వరదలు కానివ్వండి, సునామీ కానివ్వండి, సునామీ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయని పర్సెంటేజెస్ ఉంటాయి. భారతదేశంలో ఏ ప్రాంతాల్లో ఎర్త్కేక్స్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయి, అలా పర్సెంటేజ్ ఉంటాయి. విపత్తులకు సంబంధించి పర్సెంటేజ్, ఎర్త్కేక్స్ ఎంత శాతం వస్తాయి భారతదేశంలో, లేకపోతే సునామీ ఎంత పర్సెంట్ ప్రోన్ ఏరియా ఉంది అని. అలా భారతదేశంలో ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియా ఈరోజు 0.42 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది భారతదేశంలో. లేదా దీన్ని భారతదేశం మొత్తం మెజర్మెంట్ తీసుకుంటే 12.5% అండ్ 12.8 or 9, 12.5% ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియా ఉంది. అలాంటి ల్యాండ్ స్లైడ్ ఇటీవల చూడండి కేరళలోని పెట్టుముడి ప్రాంతం, నైమక్కడ్ ప్రాంతంలో లేదా ఇడుక్కి జిల్లాలో దారుణంగా ల్యాండ్ స్లైడ్ జరిగి 43 మందికి పైగా చనిపోయారు. రెగ్యులర్గా జరుగుతున్నాయి వర్షాకాలంలో. కేరళ గాడ్స్ ఓన్ కంట్రీలో ప్రకృతి విలయతాండం చేస్తోంది. సో అలాంటి కేరళను దృష్టిలో ఉంచుకొని ఇకపైన జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భారతదేశానికి సంబంధించి జియాలజికల్ సర్వే అనేది అన్ని కూడా పరిశోధన చేస్తుంది. సో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇకపైన ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియాని దృష్టిలో ఉంచుకొని నేషనల్ ల్యాండ్ స్లైడ్ ససెప్టబిలిటీ మ్యాప్ అని ఒక మ్యాప్ తీసుకొస్తుంది. ఆ మ్యాప్లో ఏముంటుంది, ఎగ్జాంపుల్ ఇండియా మొత్తంలో కూడా మ్యాప్లో ఎక్కడ ల్యాండ్ స్లైడ్స్ కలుగుతాయి, ఎక్కడెక్కడ సేఫ్ ప్లేసెస్ ఉంటాయి. ల్యాండ్ స్లైడ్ ప్రాంతం అని అనుకున్న మ్యాప్ ఉందనుకోండి, ఆ ప్రాంతంలో కొన్ని అంశాలు, లేకపోతే బార్కెట్లు పెట్టడం కానివ్వండి, అక్కడ రక్షణ చర్యలు, గోడలు కట్టడం కానివ్వండి, అక్కడ జనావాసాలు ఉంచకుండా చేయడం కానివ్వండి, ఇలాంటి అంశాలు చేస్తారు. సో నేషనల్ ల్యాండ్ స్లైడ్ ససెప్టబిలిటీ మ్యాప్ అనేది ల్యాండ్ స్లైడ్లను చూపిస్తూ భారతదేశంలో ఒక మ్యాప్ని తీసుకొస్తాము అని చెప్పేసి ఇటీవల జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. ఛత్తీస్గఢ్ అండ్ చూడండి, ఛత్తీస్గఢ్కి సంబంధించి తరచూ ఏదో ఒక అంశం వార్తల్లో నిలుస్తుంది, మనం చూస్తున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకొని, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించే అధికారిక కార్యక్రమాలలో ఎక్కువగా కాంగ్రెస్ ప్రముఖుల పేర్లను ముందుగా పెడుతుంది. కాంగ్రెస్ ప్రముఖులు, ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. భూపేష్ బఘేల్ గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో ఈ రకంగా ఛత్తీస్గఢ్ అంతకుముందు చూడండి, రైతులకు ప్రోత్సాహం ఇచ్చే పథకం రైతు బంధు లాంటి ఒక పథకం, రాజీవ్ గాంధీ కిసాన్ యోజన, రాజీవ్ గాంధీ పేరు మీద ప్రారంభమైంది. క్రితం కూడా మనం 2-3 కాంగ్రెస్ నాయకుల పేరుతో ప్రారంభమైన పథకాలు నేర్చుకున్నాం ఛత్తీస్గఢ్లో. ఈ రోజున ఒక పథకము ముఖ్యంగా ఆగస్టు 9ని దృష్టిలో ఉంచుకొని, ఆగస్టు 9 వరల్డ్ ట్రైబల్ డే, ఆదివాసీ హక్కుల దినోత్సవం, ఆదివాసీల దినోత్సవాన్ని గుర్తులో ఉంచుకొని రాష్ట్రంలో ఉన్న ఆదివాసీలను గుర్తించే విధంగా వారికి సెల్ఫ్ రిలయన్స్, సో వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్,
వారి ఉపాధి స్వయం ఉపాధిని కల్పించే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. దానికోసం ప్రభుత్వము ఆదివాసులు ఎవరైతే ఉంటారో గిరిజన ప్రాంతాల్లో వారందరినీ కూడా గ్రూపులుగా విభజించి వారికి కావాల్సిన ఆర్థికపరమైన సదుపాయాలు కల్పించడం కానివ్వండి, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం కానివ్వండి, ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇస్తుంది. ముఖ్యంగా టార్గెట్ ఒకటే, సెల్ఫ్ రిలయన్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అందులో భాగంగా ఆ పథకం పేరు ఏంటంటే ఈసారి ఎవరి పేరుతో పెట్టారంటే ఇందిరా వన్ మతన్ యోజన. ఇందిరా వన్ మతన్, వన్ అంటే వనాలో నివసించేవారు గిరిజనులు. సో గిరిజనులను ఉద్దేశిస్తూ ఆదివాసీ దినోత్సవం రోజున ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కార్యక్రమము, ఆదివాసీలకు స్వయం ఉపాధి కల్పించి ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలు దక్కే విధంగా భూపేష్ బఘేల్ గారి ప్రభుత్వము ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వము గిరిజనులకి ల్యాండ్ రైట్స్ విషయంలో భారతదేశంలోనే మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్గా ఒక ప్రాంతం నిలిచింది. అదేంటంటే జగదల్పూర్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ భారతదేశంలోనే మొట్టమొదటిసారి ల్యాండ్ రైట్స్, ట్రైబల్ ల్యాండ్ రైట్స్, గిరిజనులకు భూ హక్కులు కల్పించిన మున్సిపల్ కార్పొరేషన్ అర్బన్ ఏరియా పీపుల్స్ విషయంలో నిలిచింది. సో ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఛత్తీస్గఢ్ జగదల్పూర్ బికమ్స్ కంట్రీస్ ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ టు ప్రొవైడ్ ఫారెస్ట్ ల్యాండ్ రైట్స్ సర్టిఫికేట్స్ టు పీపుల్ ఆఫ్ అర్బన్ ఏరియా. అర్బన్ ప్రాంతాలకు సంబంధించి గిరిజనులకి భూ హక్కులు కల్పించిన మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈ రోజున ఆగస్టు 12th మీకు మోస్ట్ ఇంపార్టెంట్. ఆగస్టు 12th వరల్డ్ ఎలిఫెంట్స్ రిలేటెడ్ ఎలిఫెంట్ డే, ప్రపంచ ఏనుగుల దినోత్సవం. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక దినోత్సవాన్ని జరుపుకుంటారు అందరూ. అంటే ఏంటంటే వాటిపైన అవగాహన చేపట్టడం. సో అవగాహన, వాటిని సంరక్షించడం కానివ్వండి, వారికి సంబంధించి ప్రొటెక్టివ్ మెజర్స్ అన్ని తీసుకోవాలి ఇక. సో అలా ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఆగస్టు 12th దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఒక డాటాను రిలీజ్ చేసింది. ఏనుగులకి మనుషులకి మధ్యలో జరుగుతున్న సంఘర్షణ, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్, మ్యాన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్లో భాగంగా ఈ రోజున ఎంతమంది ఈ దాడిలో చనిపోతున్నారు, ఎన్ని ఏనుగులు చనిపోతున్నాయి, ఏ రకంగా ఏనుగులపైన దాడి జరుగుతుందని చెప్పేసి కీలకమైన అంశాలను ప్రస్తావిస్తూ ఒక ఎలిఫెంట్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ చూడండి, భారతదేశంలో ముఖ్యంగా ఎలిఫెంట్ని సంరక్షించడానికి 1992 ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏదైనా ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అంటే ఏంటంటే వాటిని సంరక్షించడం, వాటి కోసం ప్రత్యేకంగా సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలి, ఎలిఫెంట్ రిజర్వ్లను చేపట్టాలి అన్నట్టు. అలా భారతదేశంలో దాదాపు 30 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి, అంటే ఏనుగుల సంరక్షణ కేంద్రాలు. సో అలా ఏనుగులపైన ఇటీవల విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. చాలా హృదయ విదారక ఘటనలు జరిగినాయి, మనం చూసాము. కేరళ ప్రాంతంలో ముఖ్యంగా ఇటీవల ఆకలి కోసం వచ్చిన ఏనుగుకి ఆహార పదార్థం ఒక పండు, పైనాపిల్ ఇచ్చి అందులో బాంబు పెట్టడము, ఆ ఏనుగుపై నదిలో కొంతకాలం నిలబడడం, రక్తం కక్కుతూ చనిపోవడము చాలా మంది చూసాము. అండ్ ఏనుగులు ఇటీవల చాలా వరకు చనిపోతున్నాయి. కారణం ఏంటంటే వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో రైళ్లు నడుస్తాయి కదా, ఆ రైళ్లు నడుస్తున్న ప్రాంతాల్లో స్పీడ్గా వచ్చిన రైలు ఈ ట్రాక్స్ దాటుతున్న ఏనుగులను ఢీకొనడం, చనిపోవడం, ఇవి చాలా జరుగుతున్నాయి. ఎనిమల్స్ చనిపోతున్నాయి, ఏనుగులతో పాటు చాలా ఎనిమల్స్ చనిపోతున్నాయి. అండ్ కరెంటు కనెక్షన్ ఇచ్చేసి ఫెన్సింగ్ పెడతారు కొన్ని ప్రాంతాలు, ఆ ఫెన్సింగ్ని తాకి షాక్ కొట్టి చనిపోవడం, అవన్నీ చూపిస్తూ ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి భారతదేశంలో ప్రస్తుతం ఆసియా ఏనుగులు 30,000 ఉన్నాయి. నిన్న మీకు ఇంకొక సెన్సెస్ చెప్పాను, లెపర్డ్స్ విషయంలో భారతదేశంలో 1400 లెపర్డ్స్ ఉన్నాయి. వాటిపైన దాడులు ఎలా జరుగుతున్నాయి. అండ్ పర్యావరణ సంరక్షణ పరిరక్షణ విషయంలో వన్యప్రాణులపైన దాడులు, వృక్ష జాతులపైన దాడులు, వీటి గురించి ఖచ్చితంగా బిట్టు అడుగుతారు. సో ఏనుగులకు సంబంధించిన ఈ రోజు అంశం అనేది వార్తలు నిలిచింది. భారతదేశంలో 30,000 ఏనుగులు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వ నివేదిక రిలీజ్ చేసింది. అండ్ దాంతోపాటు మ్యాన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్లో దాదాపు ప్రతి ఏటా 100 ఏనుగులు చనిపోతా ఉంటే 500 మంది మనుషులు చనిపోతున్నారు అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పింది. సో అదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. వరల్డ్ ఎలిఫెంట్ డే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992 భారతదేశంలో దాదాపు 30 ఎలిఫెంట్ రిజర్వ్లకు పైగా ఉన్నాయి. సో అక్కడక్కడ చిన్నవి ఉన్నాయి, బట్ 30 మాత్రం రౌండ్ ఫిగర్గా ఉన్నాయి. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిఫెంట్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఒక మ్యాంగ్రోవ్ వృక్షాన్ని ప్రాతినిధ్యం కల్పిస్తూ, దానికి ప్రాముఖ్యతను కల్పిస్తూ, వాటిని సంరక్షణ చేపట్టే విధంగా ఏదైనా గుర్తుంచుకోండి, ఒక అంశాన్ని జాతీయ చిహ్నంగా కానీ రాష్ట్ర చిహ్నంగా కానీ గుర్తిస్తే వాటిపైన స్పెషల్ కేరింగ్ అనేది ఉంటుంది. వాటిపైన వాటిని చంపడం కానీ నరకడం కానీ చేయకూడదు. సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ఒక మ్యాంగ్రోవ్ చెట్టుని రాష్ట్ర మ్యాంగ్రోవ్ వృక్షంగా అధికారికంగా ప్రకటించింది. సో దీనికి సంబంధించి
స్టేట్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ కూడా ఆమోదించడం జరిగింది. మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అంటే వన్యప్రాణులకు సంబంధించి, వృక్షాలకు సంబంధించి అన్ని తీసుకునే ఒక నియంత్రణ సంస్థ. సో వారి ప్రతిపాదన ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున మ్యాంగ్రోవ్స్ కి సంరక్షణ, కన్జర్వేషన్ చేయాలి అనే ఉద్దేశంతో వీటికి గుర్తించింది. దాని పేరు ఏంటంటే సొనరేటియా అల్బా అనే మ్యాంగ్రోవ్. రకరకాల స్పెసీస్ ఉంటాయి, కానీ ఈరోజు వార్తలు నిలిచింది సొనరేటియా అల్బా అనే మ్యాంగ్రోవ్ ని రాష్ట్ర మ్యాంగ్రోవ్ వృక్షంగా గుర్తిస్తున్నాం. సొనరేటియా అల్బా అనేది మహారాష్ట్ర చాలా ఫేమస్. మ్యాంగ్రోవ్స్ అన్ని కూడా వాటి యొక్క ఉపయోగం ఎలా ఉంటుంది చూడండి. ఇటీవల సుందర్బన్స్ గురించి చెప్పినప్పుడు మీకు ఇటీవల వచ్చిన తుఫాన్లకి సుందర్బన్స్ తీర ప్రాంతంలో ఉన్న మ్యాంగ్రోవ్ వృక్షాలు అన్ని చచ్చిపోయినాయి, కొట్టుకుపోయినాయి అన్నాను. మ్యాంగ్రోవ్స్ యొక్క బెనిఫిట్ ఏంటంటే తీర ప్రాంతాల్లో ఉన్న వారికి రక్షణ కవచంలా, కెరటాలు ఏవైతే ఉంటాయో అలల తాటిని తట్టుకునేలా కానీ, వారి సునామీ ప్రాంతాలు కానీ వరదలను అడ్డుకట్ట వేసే విధంగా ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మ్యాంగ్రోవ్స్ చెట్లు బెనిఫిట్ ఏంటంటే సాయిల్ ఎరోజన్, వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలు సంరక్షించడం కానివ్వండి, రకరకాల జీవజాతులు, జంతు జాతులకి సుందర్బన్స్, రకరకాల వన్యప్రాణులు, వృక్ష జాతులకి నిలయం. సో అలా మ్యాంగ్రోవ్స్ యొక్క బెనిఫిట్స్ ఉంటాయి. కానీ మ్యాంగ్రోవ్స్ అన్ని తినేవి కాదు, చాలా వరకు విషపూరితం కూడా ఉంటాయి. కానీ ఈరోజు మహారాష్ట్ర గుర్తించిన సొనరేటియా అల్బా ఏదైతే ఉందో దీనిని మహారాష్ట్ర ప్రజలు పచ్చళ్ళలో వాడతారు, పచ్చళ్ళు పెట్టుకోవడము, తినడానికి కూడా వాడతారు. సో గ్రీన్ కలర్ ఫ్రూట్ యాపిల్ లా ఉంటుంది, గ్రీన్ యాపిల్ లా ఉంటుంది. ఫ్లవర్ వచ్చేసి వైట్ కలర్ ఉంటుంది, బాటమ్ వచ్చేసి పింక్లో ఉంటుంది, లోపల కట్ చేస్తే పింక్ కలర్లో ఉంటుంది. ఒక్కొక్క చెట్టు 5 ఫీట్ అడుగు పెరుగుతుంది. సో దీనికి సంబంధించి వాటిని సంరక్షించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సొనరేటియా అల్బా అనే చెట్లను, మ్యాంగ్రోవ్ చెట్లను రాష్ట్ర మ్యాంగ్రోవ్ వృక్షంగా గుర్తిస్తున్నట్టుగా కీలకమైన అంశాలతో ప్రకటించడం జరిగింది. సో సొనరేటియా అల్బా. అండ్ దీంతో పాటు మహారాష్ట్ర వెస్టర్న్ ఘాట్స్లో చూడండి, హిందూ పేపర్ లాస్ట్ కాలం చూస్తే మీరు వృక్ష జాతులు, జంతు జాతుల గురించి ఇస్తారు. కొత్త రకమైన వృక్షం కనబడ్డది, కొత్త రకమైన సీతాకోక చిలుక కనబడ్డది. ఈరోజు మహారాష్ట్ర మంది మథెరాన్ ప్రాంతాల్లో కూడా 77 రకాల సీతాకోక చిలుకలు కనబడ్డాయి. కానీ అది అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే మనం అంతకుముందు డ్రాగన్ ఫ్లై గురించి, పెద్ద పెద్ద సీతాకోక చిలుకల గురించి నేను చెప్పాను క్లాస్ ఒకసారి ఆవించిన, వాటి గురించి బిట్స్ అడుగుతారు. సో ఇప్పటి వరకు ఉన్న సీతాకోక చిలుక రికార్డ్ని ఏ సీతాకోక చిలుక బ్రేక్ చేసింది, అతిపెద్ద సీతాకోక చిలుక ఏదని మీకు thumbnail లో ఉంటుంది చూడండి. సో అలా ఈరోజు సీతాకోక చిలుకలకు సంబంధించిన విషయం కూడా ఉంది, కానీ అది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. దీని గురించి చూడండి, సొనరేటియా అల్బా మాత్రం ఖచ్చితంగా బిట్ అడుగుతారు. అండ్ నెక్స్ట్, ఈరోజు రైల్వే శాఖ మంత్రి గారు పీయూష్ గోయల్ గారు, మనం ఇందాక కూడా చెప్పుకున్నాం రైల్వేకి సంబంధించి. సో పీయూష్ గోయల్ గారు మరియు ప్రహ్లాద్ సింగ్ జోషి గారు, పార్లమెంటరీ అఫైర్స్, కోల్ మైన్స్ వారు, ఇద్దరు సంయుక్తంగా ఒక ఇనాగ్రేషన్ చేశారు వర్చువల్గా. అది ఏంటంటే హుబ్లీ రైల్వే మ్యూజియం. నార్త్ కర్ణాటక ప్రాంతంలో మొట్టమొదటి రైల్వే మ్యూజియం, సౌదర్న్ రైల్వేలో రెండవది. మనం అంతకుముందు చూస్తే మైసూర్లో కూడా ఒక రైల్వే మ్యూజియం ఉంది. భారతదేశంలో మొట్టమొదటి రైల్వే మ్యూజియం మైసూర్లో ఉంది. సో ఈ రోజు ఇంకొక రైల్వే మ్యూజియంకి శంకుస్థాపన చేశారు. అది ఎక్కడ అంటే హుబ్బలి ప్రాంతం. హుబ్లీ చారిత్రక పట్టణం. మీకు హుబ్లీ, బెల్గాం ఇవన్నీ కూడా అద్భుతమైన సిటీస్. సో మంచి పర్యావరణ పరంగా, పర్యాటక పరంగా అద్భుతమైన ప్రాంతాలు అక్కడ ఇనాగ్రేషన్ చేస్తూ వార్తలు నిలిచారు. సో మన నెక్స్ట్ టాపిక్ ఈరోజు కేవీఐసికి సంబంధించింది. చూడండి, కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, రెగ్యులర్గా దీని గురించి విత్ ఇన్ 1.5 monthలో 6 times నేర్చుకున్నాం మనం. ఏ రకంగా కేవీఐసి ఆర్టిజన్స్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల చారిత్రక పోఖ్రాన్ పట్టణంలో వీల్స్ ఉంటాయి, కుమ్మరి వీల్స్ ఏవైతే ఉంటాయో, పాటర్స్ వీల్, అలా ఎలక్ట్రిఫైడ్ పాటర్ వీల్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ నేర్చుకున్నాము. అండ్ వారణాసి, చారిత్రక పట్టణమైన వారణాసి ప్రాంతానికి సంబంధించి కేవీఐసి అంశాన్ని నేర్చుకున్నాము. ఇటీవల గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి హోంమంత్రి అమిత్ షా గారు చేసిన ఒక పథకాన్ని గురించి నేర్చుకున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల కేవీఐసి ఒక పోలీస్ సంస్థతో ఒప్పందం చేసుకుంది, ఐటీబీపీ. సో ఐటీబీపీతో చేసుకున్న ఒప్పందం కేవీఐసికి సంబంధించి మస్టర్డ్ ఆయిల్ విషయంలో కానివ్వండి, అలా కేవీఐసికి సంబంధించిన అన్ని అంశాలు ఒక్క దగ్గర రాసుకోండి. ఎందుకంటే కేవీఐసి గురించి రెగ్యులర్గా ఏదో ఒక అంశం వార్తలు నిలుస్తుంది. ఈ రోజున కూడా కేవీఐసి మోస్ట్ ఇంపార్టెంట్ ఒక అంశంతో వార్తలు నిలిచింది. ఆర్టిజన్స్ని దృష్టిలో ఉంచుకొని, చేతి వృత్తుల ఆధారంగా చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని దృష్టిలో ఉంచుకొని అరుణాచల్ ప్రదేశ్ మోస్ట్ ఇంపార్టెంట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల మనం చారిత్రక తంగం భాష గురించి నేర్చుకున్నాం ఆ రాష్ట్రంలోనే. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చెల్లియు అనే ప్రాంతంలో ఇటీవల పట్టుకు సంబంధించి పట్టు శిక్షణ
మరియు ఉత్పత్తి కేంద్రాన్ని కేవీఐసి ఏర్పాటు చేసి 25 మంది ఆర్టిజన్స్ కి లైవ్లీహుడ్ ను కూడా కల్పించింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల కేవీఐసి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పట్టు ఉత్పత్తి మరియు పట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సో పట్టులో కూడా రకరకాలుగా ఉంటాయి. ఎరీస్ టైప్ ఆఫ్ సిల్క్ విషయంలో ఈ రోజున వార్తలు నిలిచింది. సో పట్టు విషయంలో పట్టు ఉత్పత్తి మరియు శిక్షణ కేంద్రానికి సంబంధించి ఇటీవల కేవీఐసి ఏ రాష్ట్రంలో ఒక నిర్మాణాన్ని చేపట్టింది అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్, కేవీఐసి అరుణాచల్ ప్రదేశ్లోని చెల్లూరు ప్రాంతంలో పట్టు శిక్షణ మరియు ఉత్పత్తి కేంద్రాన్ని ఇటీవల ప్రారంభించి దాదాపు 25 మంది ఆర్టిజన్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ప్రోత్సాహకాలన్నీ కూడా ఇస్తుంది. సో అలా కేవీఐసి కుటీర పరిశ్రమలు కానివ్వండి, చిన్న చిన్న పరిశ్రమలు కానివ్వండి, ముఖ్యంగా ఆర్టిజన్స్ని దృష్టిలో ఉంచుకొని రకరకాల ప్రోత్సాహకాలు ఇస్తుంది కేవీఐసి. సో మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. అండ్ నెక్స్ట్, ఈ రోజున రైల్వేస్, మనకి తెలుసు రైల్వేస్ ఏ రకంగా ఉన్నాయి అని చెప్పేసి. రైల్వేస్కి సంబంధించిన నిబంధన, ప్యాసింజర్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో ప్రస్తుతం ప్యాసింజర్ ట్రైన్స్ నడవట్లేదు. సో అలా ప్యాసింజర్ ట్రైన్స్ ఎందుకు నడవట్లేదు? కోవిడ్-19 పరిస్థితి దృష్టిలో ఉంచుకొని ప్యాసింజర్ ట్రైన్స్ అన్నిటినీ కూడా ఆపడం జరిగేసింది. ఎందుకంటే ట్రైన్లో విపరీతమైన ప్రయాణాలు చేయడం వల్ల వ్యాధి వ్యాప్తి ఎక్కువ అవుతుంది అని చెప్పేసి కేవలం శ్రామిక్ ఎక్స్ప్రెస్లను తప్పిస్తే వేరే ఎక్స్ప్రెస్ నడపట్లేదు. అలా స్పెషల్ ట్రైన్స్ దాదాపు 230 శ్రామిక్ ఎక్స్ప్రెస్లను నడుపుతుంది. అలా ప్రస్తుత అవసరాల దృష్ట్యా రైల్వే దాదాపు అన్ని రైళ్లన్నింటినీ కూడా ఆపేసింది. సో ఇప్పుడు ఆ రైళ్లకు సంబంధించిన నిబంధన ఇటీవల రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ఒక కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ప్యాసింజర్ ట్రైన్స్ పైన ఏదైతే ఆంక్షలు ఉన్నాయో, నిషేధం ఉందో ఇప్పుడు నడవకూడదని, అది సెప్టెంబర్ 30 వరకు ప్యాసింజర్ ట్రైన్స్ ఇక కంటిన్యూ నడవవు అని చెప్పారు. సో ప్యాసింజర్ ట్రైన్స్ విషయంలో మళ్ళీ పొడిగింపు అనేది జరిగింది. సో ప్యాసింజర్ ట్రైన్స్ ఎవరైనా కూడా ఇప్పుడు ప్రయాణం చేయాలంటే కేవలం శ్రామిక్ ఎక్స్ప్రెస్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి, స్పెషల్ ట్రైన్స్. అవి తప్ప మిగతా ప్యాసింజర్ ఎక్స్ప్రెస్, సూపర్ ఎక్స్ప్రెస్లు, సూపర్ లగ్జరీ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా ఆంక్షలు వేస్తున్నాము. సెప్టెంబర్ 30 వరకు ఎలాంటి ప్యాసింజర్ ఎక్స్ప్రెస్లు నడవవు అని చెప్పేసి. సో ఆటోమేటిక్గా హింట్ ఏమి ఇచ్చారు ఇక్కడ? గుంపులు ఉండే ప్రాంతాలపైన ఇంకా ఆంక్షలు వేసే అవకాశాలు ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇటీవల చూడండి, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు మరియు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ఇద్దరు కూడా సంయుక్తంగా ఒక ట్రైన్ ప్రారంభించడం మనం చూసాము, కిసాన్ ఎక్స్ప్రెస్. సో రైతులను ఆదుకునే ఉద్దేశంతో రైతులు పండించిన పంట చెడిపోకుండా, ఖరాబు కాకుండా ఇమ్మీడియట్ గా గమ్యస్థానానికి చేరుకోవాలి అనే ఉద్దేశంతో ఇటీవల కిసాన్ ఎక్స్ప్రెస్, కిసాన్ రైల్ ని ప్రారంభించడం మనం చూసాము. అలా మొట్టమొదటి ట్రైన్ మహారాష్ట్ర నుండి బీహార్ వరకు మనం చూసాము. సో ఈ రకంగా ఇప్పుడు మొట్టమొదటి ట్రైన్ ఏదైతే ప్రారంభమైందో ఆ తర్వాత ఈ కిసాన్ ఎక్స్ప్రెస్లని ఇంకా 2-3 ప్రాంతాలకు కలపండి అని చెప్పేసి ఇటీవల కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు ఇటీవల రైల్వే శాఖ మంత్రికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి గారికి కీలక ప్రకటన చేశారు. సో ప్రస్తుతం నడుస్తున్న కిసాన్ రైల్ ఏదైతే ఉందో, సో దేవలాలి నుండి దానాపూర్ వరకు మనం ప్రారంభమైందని నేర్చుకున్నాం, మహారాష్ట్ర టు బీహార్. అలా మొట్టమొదటి కిసాన్ ట్రైన్ ఇటీవల వార్తలకు ఎక్కింది, మనం చూసాము. సో రైతులు పండించిన పంట కానివ్వండి, పూలు కానీ, కూరగాయలు కానివ్వండి, ఏవైనా కూడా పండ్లు కానివ్వండి, చెదిరిపోకుండా, సింపుల్ చెప్పాలంటే ఖరాబు కాకుండా ఇమ్మీడియట్గా గమ్యస్థానం చేసుకునే ఉద్దేశంతో కిసాన్ ఎక్స్ప్రెస్ ప్రారంభించింది. అలా ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మంత్రి కూడా ఒక లేఖ రాశారు. ఏ విషయంలో అంటే కిన్నోవా ఫ్రూట్, కిన్నోవా KINNOWA, కిన్నోవా ఫ్రూట్. ఏంటి కిన్నోవా ఫ్రూట్? సేమ్ ఆరెంజే, బట్ స్పెషలైజ్డ్ ఆరెంజ్. ఆరెంజ్లో టైప్స్ ఉంటాయి చాలా, మనకు ఆరెంజ్ అన్ని ఒక రకంగా ఉండవు. ముఖ్యంగా పంజాబ్ ప్రాంతంలో, హర్యానా, పంజాబ్ ఈ ప్రాంతాల్లో పండే కిన్నోవా ఫ్రూట్కి విపరీతమైన డిమాండ్ ఉంటుంది భారతదేశంలో. కిన్నోవా ఫ్రూట్ విషయంలో బంగ్లాదేశ్ కూడా ఎక్కువనే పండిస్తుంది. అయినా కూడా మన భారతదేశంలో ఉన్న పంజాబ్, హర్యానా, నార్త్ ప్రాంతంలో పండే కిన్నోవా ఫ్రూట్కి ఆదరణ చాలా ఉంటుంది. ముఖ్యంగా కోల్కతా అండ్ బెంగళూరు ప్రాంతంలో కిన్నోవా ఫ్రూట్కి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్ దృష్టిలో ఉంచుకొని సో కిన్నోవా ఫ్రూట్ ఏంటంటే పండిన ప్రాంతం నుండి గమ్యస్థానం. ఇప్పుడు ఎగ్జాంపుల్ పంజాబ్లోని అబోహర్ ప్రాంతం, అబోహర్ ముఖ్యంగా గుర్తుంచుకోండి, అబోహర్, పంజాబ్లోని అబోహర్ నుండి కోల్కతా పోవాలన్నా, బెంగళూరుకి పోవాలన్నా కూడా చాలా టైం కన్జ్యూమింగ్. ట్రైన్స్లో ఆ పార్సల్ వేసేసి గూడ్స్ ట్రైన్ ఎప్పుడు పోతుందో తెలియదు. సో ఇలాంటి సమయంలో ఏంటంటే
ఇందులో 30% వాటర్ కాంటెంట్ లాస్ అవుతోంది అని చెప్పేసి. సో పండ్ల యొక్క ఏవైతే ఉంటుందో దాని సామర్థ్యం, పండ్లు ఎంతైతే ఫ్రెష్గా ఉంటాయో అంత అద్భుతంగా ఉంటాయి. సో ఫ్రెష్నెస్ అనేది పోతుంది. అందుకోసము ఈ కిన్నోవా ఫ్రూట్ ఒక్కదాన్ని దృష్టిలో ఉంచుకొని పంజాబ్లోని అబోహర్ ప్రాంతం నుండి, అబోహర్ టు కోల్కతా, అబోహర్ టు బెంగళూరు, ఈ 2 ప్రాంతాల్లో కూడా ఎక్స్క్లూజివ్ కిసాన్ రైళ్ళని నడపండి అని చెప్పేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఇటువంటి పాయింట్లో. సో ఈ 2 ట్రైన్లని కూడా నడపండి కిన్నోవా ఫ్రూట్ కోసము అని చెప్పేసి ఫుడ్ ప్రాసెసింగ్, ఎందుకంటే ఇది ఫ్రూట్స్. సో ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ వారు వ్యవసాయ శాఖ మంత్రి గారికి మరియు రైల్వే శాఖ మంత్రికి రాయడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు. అండ్ నెక్స్ట్ మాస్కులు. సో మాస్కుల యొక్క అవగాహన మనకు తెలుసు. ఇటీవల ఏక్ మాస్క్ అని ఒక క్యాంపెయిన్ చేయడం కానివ్వండి, 1 మాస్క్ మెనీ లైఫ్స్ అని చెప్పేసి ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక పథకాన్ని ప్రారంభించారు మాస్కుల పైన అవగాహన కోసం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కరోనా బారిన పడి కోలుకున్నారు. సో ఇప్పుడు తన ఒక కీలకమైన అంశంతో చాలా మందికి ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. అదేంటంటే తన యొక్క ప్లాస్మాని డొనేట్ చేస్తాను అని చెప్పేసి కీలకమైన ప్రస్తావన చేశారు. ప్లాస్మా డొనేట్ చేస్తాను అని. అండ్ ఇంకోటి కూడా కొన్ని అంశాలతో తను ఇటీవల కరోనా పరిస్థితి, కరోనా వ్యాధిని ఎదుర్కొన్నప్పుడు తను హాస్పిటల్లో ఉన్నప్పుడు తన బట్టలు తానే ఉతుక్కున్నానని చెప్పేసి ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని చెప్పేసి కొన్ని నియమాలు కూడా చెప్పారు. సో ఈ రోజున మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్లాస్మా థెరపీకి ఉపయోగపడే ప్లాస్మా ఏదైతే ఉంటుందో, బ్లడ్లో ఉండే ప్లాస్మా మనం రెగ్యులర్గా చూస్తున్నాం ప్లాస్మా యొక్క అవసరం ఏంటి, యాంటీబాడీస్ ఎలా ఉంటాయి ప్లాస్మాలో అని. సో ప్లాస్మాని డొనేట్ చేస్తాను నేను, ఎందుకంటే ఒక వ్యక్తి నుండి తీసిన ప్లాస్మా కనీసం 4-5 మెంబర్స్ని బతికిస్తుంది కరోనా బారిన పడ్డ వారిని అని చెప్పేసి ప్లాస్మా బారిన పడ్డ వ్యక్తి నుండి ప్లాస్మా తీసుకుంటారు. సో కన్వాలసెంట్ ప్లాస్మా థెరపీ యొక్క ప్రాముఖ్యత మనం చూస్తున్నాం. అందులో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా ఈ రోజున ప్లాస్మా డోనర్ అవ్వబోతున్నట్టుగా చెప్పారు, ప్లాస్మా డొనేట్ చేస్తున్నట్టుగా చెప్పారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశ మాజీ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ గారు కూడా ఈ రోజున కరోనా బారిన పడ్డారు. ప్రముఖులనే కరోనా చాలా వరకు కూడా వ్యాధి వ్యాపిస్తుంది. ప్రముఖుల విషయంలో చాలా మంది ప్రముఖులు ఈ రోజున కరోనా బారిన పడ్డారు, బయటకు వచ్చారు. సో ప్రణబ్ ముఖర్జీ మాజీ భారత రాష్ట్రపతి ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ గారిని కరోనా సోకడం జరిగింది. ఈ విషయంలో తనే ట్విట్టర్గా చెప్పడం జరిగింది, ట్విట్టర్ ఎదుగుగా చెప్పారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రణబ్ ముఖర్జీ గారు ప్రస్తుతం వెంటిలేటర్ పైన ఉన్నట్టుగా కొన్ని వార్తాపత్రికలు చెప్పాయి. అదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈ రోజున మనకు సంబంధం ఏంటంటే గుజరాత్కి సంబంధించిన ఇష్యూ, మాస్క్ సంబంధించి. సో మాస్క్ల గురించి చెప్పేసి మనం అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల మధ్యప్రదేశ్ జరిగిన మాస్క్ క్యాంపెయిన్. ఈ రోజున గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు కీలకమైన ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేశారు. ఏంటంటే మాస్కుల పైన అవగాహన, మాస్కులు అంటే భయం ఉండాలి అని చెప్పేసి మొట్టమొదటిసారి ఏంటంటే 250 రూపాయలు ఎవరైతే మాస్కులు పెట్టుకోరో వాళ్ళకి ఫైన్ వేస్తామని చెప్పారు. దీన్ని ఆగస్టు 1 నుండి ఏం చేస్తారు, 500 రూపాయలు ఫైన్ వేస్తామన్నారు మాస్కులు పెట్టకుండా బయట ఎవరైనా తిరిగితే. ఈ రోజున మాస్కులు పెట్టుకోకపోతే 1000 రూపాయల ఫైన్ జరిమానా వేస్తామని చెప్పేసి కీలకమైన ప్రకటన చేయడం జరిగింది. సో మాస్కుల పైన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, మాస్కుల పైన ఒక భయం పెంచడానికి ఫైన్ కూడా వేస్తుంది గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం. విజయ్ రూపానీ గారు ఇటీవల కీలకమైన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. అండ్ నెక్స్ట్, సో ప్లాస్మా డొనేషన్కి సంబంధించి ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వార్తల్లో నిలిచారు. అండ్ నెక్స్ట్, శాండ్ బాక్స్ టెక్నాలజీ, మోస్ట్ ఇంపార్టెంట్. శాండ్ బాక్స్ టెక్నాలజీ, భారతదేశంలో శాండ్ బాక్స్ టెక్నాలజీ అనే సాంకేతికత ఆధారంగా నిర్మితమైన ఒక టెంపుల్ పేరు చెప్పండి అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్, తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఇటీవల యునెస్కో వాళ్ళు తరచూ ఇన్స్పెక్షన్ చేస్తున్న ప్రాంతము, వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబోతున్న ఒక ప్రాంతము అదేంటంటే రామప్ప టెంపుల్. తరచూ మనకు వరల్డ్ హెరిటేజ్ సైట్ విషయంలో వార్తలు నిలుస్తుంది, ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయి. వరంగల్కి సంబంధించి రామప్ప కానివ్వండి, 1000 స్తంభాల గుడి కానివ్వండి, వరంగల్ ఫోర్ట్, ఇవన్నీ చాలా ఫేమస్ వరంగల్ విషయానికి వస్తే. సో రామప్పకు సంబంధించిన దేవాలయము ఏదైతే ఉందో, సో ఒక శిల్పి ఆధారంగా పేరు పెట్టారు ఈ దేవాలయానికి. సో ఈ కాకతీయుల కాలంలో నిర్మితమైన టెంపుల్ ఏదైతే ఉందో రామప్పకి చాలా ప్రత్యేకత. మీరు చూడండి, ఆ బ్రిక్ ఏదైతే ఉంటుందో రామప్ప దేవాలయం కట్టడానికి ఉపయోగించిన బ్రిక్స్ ఏవైతే ఉంటాయో వాటర్లో తేలి ఆడతాయి అని. తేలి ఆడడం అంటే ఏంటంటే ఏదో అక్కడ
ఏమీ లేదు. సైన్స్ ఏముంటుంటే క్యాపిలారిటీ ఏదైతే ఉంటుందో క్యాపిలారిటీ ఆధారంగా జరుగుతుంది. సో తేలుతాయి అని చెప్పేసి అలా రకరకాల అంశాలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రామప్ప దేవాలయం అనేది ఎటువంటి మన సిమెంట్ కానీ కాంక్రీట్ కానీ లేకుండా కట్టారు అని చెప్పేసి చరిత్ర చెప్తుంది. మనం చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. సో ఇలాంటి దాన్ని శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటారు. ఏం చేస్తారంటే దేవాలయం నిర్మించే ముందే ఆ దేవాలయం ఎలాంటి ఆకృతి అయితే ఉంటుందో ఆ ఆకృతిలో ఒక పెద్ద గుంత తవ్వుతారు. ఆ గుంత తవ్వేది అందులో స్వచ్ఛమైన నది ఇసుకను నింపుతారు. దానిపైన టెంపుల్ యొక్క నిర్మాణాన్ని చేపడతారు. అలా ఇటుక పైన ఇటుక ఏదైతే ఉందో ఫిక్సేషన్ టెక్నిక్, ఒక ఇటుక ఎలా పెడతారు ఒక ఇటుక ఎలా పెడతారు అన్నట్టు ఫిక్సేషన్ టెక్నిక్ ఆధారంగా రామప్ప దేవాలయాన్ని వితౌట్ సిమెంట్ నిర్మించడం జరిగింది. సో ఇలాంటి టెక్నిక్నే ఈరోజు అయోధ్య రామ మందిరానికి కూడా చేయండి అని చెప్పేసి చాలా మంది ప్రముఖులు మరియు రీసెర్చర్స్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే కొంత భూమి లోపలికి కొంత ప్రాంతం వరకు తవ్వి ఆ ప్రాంతాల మొత్తం కూడా మన నది ఇసుక ఏదైతే ఉంటుందో స్వచ్ఛమైన నది ఇసుక నింపడం ద్వారా ఇది రేపు టెక్టోనిక్ ప్లేట్స్ కానివ్వండి లేదా సీస్మిక్ వేసే కానివ్వండి భూకంపం వచ్చినప్పుడు తట్టుకుంటుంది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం అయోధ్య రామ మందిరం భూకంపం వచ్చినా కూడా తట్టుకునే విధంగా కడుతున్నారు అని చెప్పేసి. అలాంటి టెక్నిక్లో ఇది అద్భుతంగా పనిచేస్తున్నాయి. శాండ్ బాక్స్ ఇదంతా అవసరం లేదు. ఇటీవల శాండ్ బాక్స్ టెక్నాలజీ అనేది ఏ దేవాలయం విషయంలో వార్తలు నిలిచింది అంటారు. శాండ్ బాక్స్ ఇప్పుడు అయోధ్య రామ మందిరం మనకు తెలుసు నగర స్టైల్లో నిర్మిస్తున్నారు. అష్టభుజి దేవాలయం ఏదైతే ఉందో అష్టభుజి 8 భుజాలు ఉంటాయి. అష్టభుజి ఆ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఎలాంటి ఆకారమే నిర్మిస్తారో ఆ గుంత తవ్వేసి అక్కడ నది నుండి తెచ్చిన స్వచ్ఛమైన ఇసుకని నింపి దానిపైన టెక్నిక్స్తో దేవాలయాన్ని కట్టండి అని చెప్పేసి చాలా మంది సైంటిస్టులు కూడా చెప్తున్నారు. సో అలా రామప్ప టెంపుల్ మళ్ళీ వార్తలు నిలిచింది. రామప్పకు సంబంధించిన శాండ్ బాక్స్ టెక్నాలజీ. సో రామప్పని కనుక మీరు చూసినట్టుంటే అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి జాయినింగ్ సిమెంట్తో లేకుండా కట్టిన ఒక టెంపుల్. ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలా వేల సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండాలి అయోధ్య రామ మందిరం అంటే ఈ టెక్నిక్ని అవలంబించండి అని చెప్పేసి సూచిస్తున్నారు. ఇదొకటి కూడా. అండ్ ఇటీవల అయోధ్యకు సంబంధించి పెద్ద భారీ గంట కూడా వార్తలు నిలుస్తుంది. సో ఇవన్నీ కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మోస్ట్ ఇంపార్టెంట్. క్రికెట్ ప్రేమికులు ఎవరికైతే ఉంటారో క్రికెట్ని ప్రేమించే వాళ్ళు ఐపీఎల్ అనేది ఎప్పుడెప్పుడు అని చూస్తారు. బెట్టింగ్స్ కానివ్వండి ఐపీఎల్ విషయంలో చాలా వరకు జరుగుతూ ఉంటాయి. సో ఐపీఎల్ అనేది ఈరోజు మళ్ళీ వార్తలు నిలిచింది. ఇప్పుడు సెప్టెంబర్లో జరగబోతోంది ఐపీఎల్. సో నవంబర్ వరకు జరుగుతుంది. నవంబర్ 10th వరకు, సెప్టెంబర్ 19th టు నవంబర్ 10th వరకు జరుగుతుంది. దానికి సంబంధించి కేంద్రం అనుమతులు కూడా ఇచ్చింది. సో అలా యూఏఈలో 3 స్టేడియంలు జరుగుతాయి అని చెప్పేసి ఆ 3 స్టేడియాల పిల్లలు అవన్నీ మనం తరచూ చర్చించుకుంటున్నాం. కానీ అనుకోకుండా ఐపీఎల్ ప్రారంభమయ్యే ముందే ఇటీవల ఐపీఎల్కి స్పాన్సర్ ఇచ్చే ఒక కంపెనీ వైదొలిగింది. స్పాన్సర్ చూడండి, ఏ క్రీడకైనా ఏ వ్యక్తికైనా ఏ క్రీడాకారుడికైనా స్పాన్సర్ అనేవాడు మోస్ట్ ఇంపార్టెంట్. సో స్పాన్సరే తనకు కావలసిన అన్ని ఖర్చులు భరిస్తాడు. సో స్పాన్సర్ ద్వారానే లాభం కూడా వస్తుంది. ఈ రోజున ఐపీఎల్ అంతకు ఇప్పుడు చూడండి, ఇక్కడ పెట్టాను మీకు లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లోగో. వివో కంపెనీ ఐపీఎల్కి స్పాన్సర్గా చేసేది. ఇప్పటి వరకు అనూహ్య పరిణామాలు. ఇటీవల వివో కంపెనీ మేము స్పాన్సర్ చేయము అన్నారు. అంటే ఆటోమేటిక్గా ఐపీఎల్ ఏంటి ఇప్పుడు స్పాన్సర్ లేకుండా ఒక అనుకోని దెబ్బ తాకింది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా కంపెనీ బైజూస్ కానివ్వండి అమెజాన్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు మేము స్పాన్సర్ చేస్తాము అన్నారు. ఆటోమేటిక్గా స్పాన్సర్ చేస్తే ఏమవుతుంది, ఐపీఎల్ ప్రపంచంలోని చాలా మంది చూస్తారు, ఇండియన్స్ చూస్తారు. సో ఆటోమేటిక్గా స్పాన్సర్ చేస్తే ఆ కంపెనీకి వచ్చే అవసరం ఏంటి, లాభం ఏంటంటే స్పాన్సర్ చేసేవాడు టీషర్ట్ పైన వివో అని వేస్తారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ చూసేటప్పుడు ఈ వివో అని కొన్ని వేల సార్లు చూస్తారు. ఆ పేరు అనేది జనాలకు అర్థమైపోతుంది. బయట ఎక్కడ కనబడ్డా కూడా అరే వివో ఒక మంచి బ్రాండ్, దీనికి సంబంధించి కొనాలని ఒక అడ్వర్టైజ్మెంట్ ప్రక్రియ ఇదంతా కూడా. సో అలా వివో తప్పుకునే ద్వారా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి, ఎంఎన్సీలు మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చినాయి. కానీ అనూహ్య పరిణామాలు ఈ రోజు ఒక అద్భుతం ఏంటంటే పతంజలి కంపెనీ ప్రస్తుతం మన భారతదేశంలో అన్ని స్వదేశీ అనే విధానంలో జరుగుతున్నాయి. స్వదేశీ ఇటీవల డిఫెన్స్ కూడా స్వదేశీకి మారిపోతున్నాయి. 2024 వరకల్లా స్వదేశంలో తయారైన టెక్నాలజీ ద్వారానే రక్షణ రంగానికి సంబంధించిన అన్నీ కూడా ఆయుధాలు తయారు చేస్తామని చెప్పేసి చెప్పారు. దానికి సంబంధించి నిన్నటి క్లాస్లో మనం నేర్చుకున్నాం. సో ఈ రోజున పతంజలి కంపెనీ అంటే తెలియని వాళ్ళు భారతదేశంలో ఎవరు లేరు. సో ముఖ్యంగా ఆయుర్వేదిక్ కానివ్వండి, సో ఈ ఆయుర్వేదిక్ అంశాల ఆధారంగా ఈ రోజున హర్బల్ విషయంలో కానివ్వండి ఆయుర్వేదం విషయంలో పతంజలి నుండి చాలా ప్రాడక్ట్స్, పతంజలి బిస్కెట్స్ కానివ్వండి, పతంజలికి సంబంధించి అన్ని అంశాలు వస్తున్నాయి. పతంజలి శానిటైజేషన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి వస్తుంది. ఇటీవల కాకపోతే వివాదం ఏం జరిగిందంటే కొరోనిల్ అండ్ స్వసరి అనే పేరుతో కరోనా మందులు కనుగొన్నాము అని చెప్పారు. కాకపోతే మళ్ళీ ఆయుష్ మంత్రిత్వ శాఖ వారి సిఫార్సుల మేరకి అది రోగ నిరోధక శక్తిని పెంచే మందులుగా రిలీజ్ చేశారు. అదంతా మనకు తెలుసు.
సో కరోనిల్ స్వసరితో నిలిచారు. ఈ రోజున పతంజలి ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 13th ఎడిషన్ 13వసారి జరుగుతుందండి ఈసారి. దానికి మేము స్పాన్సర్గా ఉంటాము అని చెప్పేసి బిడ్ దాఖలు చేయబోతోంది. ఆగస్టు 14th వరకు బిడ్ దాఖలు చేయడానికి లాస్ట్ డేట్. సో ఎవరైతే మంచి బిడ్ అంటే ఏం లేదు, ఎవరు ఎక్కువగా స్పాన్సర్ చేస్తారో వాళ్ళకి ఇస్తుంది బీసీసీఐ. బట్ పతంజలికి వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే ప్రపంచంలోని చాలా దేశాల్లో భారతీయ కంపెనీ ఈరోజు కనబడుతుంది. సో అలా స్వదేశీ విధానంలో మన భారతదేశ కంపెనీ ఈరోజు ప్రపంచం అంతా కూడా కనబడాలి అంటే ఆ బిడ్ పతంజలికి వస్తేనే బాగుంటుంది. అంటే ఆటోమేటిక్గానే ఇక ప్లేయర్స్ అందరూ టీషర్ట్ పైన పతంజలి అనే లోగో వేసుకొని ఆడతారు. సో అదొకటి ఈరోజు పతంజలి ఐపీఎల్ విషయంలో వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు క్రికెట్కి సంబంధించింది పీసీఏ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క క్రికెట్ అసోసియేషన్ ఉంటుంది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అంటే పంజాబ్ రాష్ట్రంలో క్రీడకి సంబంధించి క్రికెట్కి సంబంధించి అన్ని వ్యవహారాలు చూసుకునే ఒక నియంత్రణ సంస్థ. సో ఈరోజు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ మీరు చూడండి, మొహాలీ అని ఇటీవల చూడండి కింగ్స్ 11 పంజాబ్ అని చెప్పేసి మన మొహాలీలో ఎక్కువగా మ్యాచెస్ జరుగుతాయి. సో ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి జరుగుతూ ఉంటాయి. సో పీసీఏ ఈరోజు చండీగఢ్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఒక కొత్త క్రికెట్ స్టేడియంకి ఒక పేరును సూచించింది, పేరును పెట్టబోతోంది. ఆ క్రికెట్ స్టేడియం ఎక్కడ అంటే ముల్లన్పూర్ స్టేడియం, ముల్లన్పూర్ ప్రాంతంలో జరుగుతుంది. ముల్లన్పూర్ స్టేడియం ఏదైతే ఉందో చండీగఢ్ ప్రాంతంలో నిర్మితం అవుతుంది. దానికి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారంటే మహారాజా యాదవీంద్ర సింగ్. మహారాజా యాదవీంద్ర సింగ్. ఎవరి మహారాజా యాదవీంద్ర సింగ్? మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల మనం తరచూ పంజాబ్కి సంబంధించి ప్రభుత్వ పథకాలు, కెనాల్ బేస్డ్ వాటర్ సప్లై టు లూధియానా, అమృత్సర్ అని మనం నేర్చుకుంటున్నాం. తరచూ ఏదో ఒక అంశంలో పంజాబ్ ఇటీవల బాలికలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారు ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం, అవన్నీ నేర్చుకుంటున్నాం. అలా పంజాబ్ రాష్ట్రం ముఖ్యమంత్రి, మాజీ ఆర్మీ అధికారి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అమరీందర్ సింగ్ గారి తండ్రే మహారాజా యాదవీంద్ర సింగ్ గారు. సో ఒకప్పుడు మాజీ టెస్ట్ ప్లేయర్ తను. సో తన జ్ఞాపకార్థం ఈ రోజున పంజాబ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది తన కుమారుడే కాబట్టి ఆటోమేటిక్గా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఈ రోజున క్రికెట్ స్టేడియానికి ముల్లన్పూర్ స్టేడియం ఇటీవల ఏ పేరుతో వార్తలకు వస్తుంది అంటే మహారాజా యాదవీంద్ర సింగ్ అనే పేరు పెడుతున్నారు. చెప్పారు కొత్త స్టేడియం. సో చండీగఢ్ ప్రాంతంలో నిర్మితమవుతున్న స్టేడియం. మేకపాటి గౌతమ్ రెడ్డి చాలా మందికి తెలుసు, ఏపీలో అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, సో ఇండస్ట్రీస్ మినిస్టర్ అంటారు. సో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చారు. పారిశ్రామిక విధానం 2020 నుండి 2023 వరకు అమల్లో ఉండే విధంగా ఒక పారిశ్రామిక విధానం. చూడండి, ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలు మారినప్పుడు కొత్త పరిశ్రమల విధానము, కొత్త ఐటీ పాలసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విధానం తీసుకొస్తారు. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు పరిశ్రమలకు ఇవ్వాలనుకుంటుంది, ఎలాంటి అంశాలు, ఎలాంటి సబ్సిడీలు ఇవ్వాలనుకుంటుంది, ఏ రంగానికి ఎక్కువగా ప్రోత్సాహకాలు ఇవ్వాలనుకుంటుంది, అవన్నీ కూడా పారిశ్రామిక విధానంలో తెలుస్తాయి.
సో భారత ఉపరాష్ట్రపతి సంబంధించి ఈ రోజున 2 అంశాలు నేర్చుకున్నాం మనం. ఒకటేంటి, ఉపరాష్ట్రపతి గారు రాసిన ఒక పుస్తకం, ఆ పేరు గుర్తుంచుకోండి ఖచ్చితంగా. తను చాలా పుస్తకాలు రాశాడు, ఈ పుస్తకం ఈ రోజున వార్తల్లో నిలిచింది. తన 3 ఏళ్ల ఉపరాష్ట్రపతి పదవిని జ్ఞాపకం చేసుకుంటూ. అండ్ రెండవ అంశం ఏంటంటే, ఉపరాష్ట్రపతి ఈ పుస్తకాన్ని ఎవరి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది అంటాడు. ఉపరాష్ట్రపతి గారు రాసిన పుస్తకం ఎవరి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది అంటే దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. సో ఈ రకంగా ఉపరాష్ట్రపతి గారికి సంబంధించి ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. అండ్ రెండవ అంశం మోస్ట్ ఇంపార్టెంట్, ఉపరాష్ట్రపతి మనకు తెలుసు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. భారతదేశంలో ఎవరైతే ఉపరాష్ట్రపతిగా ఉంటారో తను రాజ్యసభకి చైర్మన్గా ఉంటారు. రాజ్యసభ వ్యవహారాలన్నీ కూడా తను చీఫ్గా. సో అలా రాజ్యసభలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో రాజ్యసభ ఉద్యోగులకు సంబంధించి ఒక 40 క్వార్టర్స్, సింపుల్ చెప్పాలంటే వారు ఉండే నివాస ప్రాంతాలు, సో ఆ హెడ్ క్వార్టర్స్ అన్నిటినీ కూడా ఈ రోజున దానికి సంబంధించి కూడా ఆవిష్కరించడం జరిగింది. సో రాజ్యసభ ఉద్యోగులకు సంబంధించి క్వార్టర్స్, భవన నిర్మాణ సముదాయాలన్నింటినీ కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది. సో ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఉపరాష్ట్రపతి గారికి సంబంధించి 2 అంశాలు, ఒకటి పుస్తకం రాశారు, ఆ పుస్తకం రిలీజ్ చేసిన ఎవరు, అండ్ రాజ్యసభ ఉద్యోగుల విషయానికి సంబంధించి క్వార్టర్స్ విషయంలో కూడా ఒకటి వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచింది, మనం ఇటీవల చూస్తున్నాం లెబనాన్ సంబంధించి మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మ్యాప్ పాయింటింగ్ చూపించాను, లెబనాన్ ఎక్కడ ఉంటుంది అని. అమ్మోనియం నైట్రేట్కి సంబంధించి ఇటీవల భారీ పేలుడు జరిగింది, ప్రపంచ దృష్టిని మొత్తానికి ఒకేసారి భయపెట్టాలని చేసింది. సో అమ్మోనియం నైట్రేట్ సంబంధించి ఆ పేలుడు జరిగిన తర్వాత ఇటీవల భారత ప్రభుత్వం కూడా చూడండి మీరు, ఈ రోజున పేపర్లో వచ్చింది. సో అమ్మోనియం నైట్రేట్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా సురక్షిత ప్రాంతాలకి సరఫరా చేస్తున్నారు అమ్మోనియం నైట్రేట్ని అని చెప్పేసి. సో అలా అమ్మోనియం నైట్రేట్ సంబంధించి ఒక కాన్షియస్నెస్ అనేది ప్రపంచ దేశాల్లో వచ్చింది. సో ఈ రోజున లెబనాన్ సంబంధించి ఇంకొక అంశం ఏంటంటే, లాస్ట్ 2 days బ్యాక్ లెబనాన్ ఏదైతే బాంబు పేలిందో, ఆ పేలిన తర్వాత లాస్ట్ 2 days బ్యాక్ లెబనాన్లో దేశ మంత్రి ఇటీవల ఆ బాంబు పేలుడుకు నైతిక బాధ్యత వహిస్తున్నాము అని చెప్పేసి ఒక మంత్రి రాజీనామాతో ప్రారంభమైంది, రాజీనామాల యొక్క ఆరంభం. సో అలా మొట్టమొదటి రాజీనామా చేశారు మాండల్ అబ్దెల్ సమద్ అనే మంత్రి రాజీనామా చేయడంతో ఇక ఆ దేశంలో కూడా ఆ బాంబు పేలడం ఏదైతే ఉందో, అమ్మోనియం నైట్రేట్ పేలుడు తర్వాత వెంటనే ప్రతిపక్షాలు మరియు దేశంలో ఉండే పౌరులు, మేధావులు అందరూ కూడా ప్రభుత్వాన్ని మొత్తం కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇంత పెద్ద భారీ పేలుడికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి, ప్రభుత్వం సురక్షిత అంశాలు చూడలేదు, అసలు అమ్మోనియం నైట్రేట్ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, అందుకే ఇంత భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతోంది అని చెప్పేసి ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆటోమేటిక్గా అంత పెద్ద బాంబు పేలినప్పుడు, అంత పెద్ద అమ్మోనియం నైట్రేట్ విస్ఫోటనం జరిగినప్పుడు, అంత భారీ ప్రాణాలు పోయినప్పుడు ప్రభుత్వం చాలా సమయాల్లో నైతిక బాధ్యత వహిస్తుంది. ఈ రోజున ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ విమర్శలను తట్టుకోకుండా ఆటోమేటిక్గా ఈ రోజున లెబనాన్ ప్రధానమంత్రి రాజీనామా చేశారు. హసన్ దయీబ్ లెబనాన్ ప్రధానమంత్రి రాజీనామా చేయడం జరిగింది. సో ఈ రోజున లెబనాన్కి సంబంధించి ప్రభుత్వమే కూలిపోయింది ఒక అమ్మోనియం నైట్రేట్ బాంబు ఆధారంగా. సో అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈరోజు మ్యాప్ పైన చూడండి, మారిటేనియా ఆఫ్రికా దేశం, ఆఫ్రికా దేశం ఈ రోజున వార్తల్లో నిలిచింది. ఆ మారిటేనియా దేశానికి ప్రధానిగా ఇటీవల నియమితులైన వ్యక్తి మహమ్మద్ ఔల్ద్ బిలాల్. మారిటేనియా ఆఫ్రికా దేశము, కొంచెం పూర్ నేషన్స్ ఇవన్నీ కూడా. ఆఫ్రికాలో చాలా వరకు పేద దేశాలు ఉంటాయి. సో ప్రపంచ పేద దేశాల్లో ఎక్కువ భాగం ఆఫ్రికాలోనే ఉంటాయి, పేద భాగాలన్నీ కూడా. సో ఈరోజు ఆఫ్రికాకి సంబంధించి మారిటేనియా చూడండి, ఇది ఆఫ్రికా ఖండంలో ఉన్న ప్రాంతం మారిటేనియా. సో ఆ దేశానికి నూతన ప్రధానిగా ఇటీవల నియమితులైన వ్యక్తి మహమ్మద్ ఔల్ద్ బిలాల్ వ్యక్తి మోస్ట్ ఇంపార్టెంట్. నియమితులు వస్తారు, ఎందుకంటే వార్తలు నిలిచిన దేశ ప్రధానమంత్రులు లేదా అధ్యక్షులు. ఇటీవల శ్రీలంకకు సంబంధించి మనం నేర్చుకున్నాము, SLPPకి సంబంధించి. అండ్ నెక్స్ట్ సౌత్ అమెరికా దేశం పెరు మనకు తెలుసు. పెరూకి సంబంధించి ఈరోజు కొత్త ప్రధానిగా నియమితులైన వ్యక్తి మాజీ రక్షణ శాఖ మంత్రి, ఆ దేశంలో మాజీ రక్షణ శాఖ మంత్రిగా చేశారు. ఈ రోజున దేశ ప్రధానిగా నియమితులైన వ్యక్తి వాల్టర్ రోజర్ మార్టోస్ రూయిజ్. సో ఈ పేర్లు కొంచెం కష్టంగా ఉంటాయి, బట్ ఒక 2 సార్లు చూడండి, వాల్టర్ మార్టోస్ రూయిజ్ ఏదో ఒకటి గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో పేరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపట్టండి. ఒక 2 to 3 times చూడండి, ఆ దేశాన్ని చూడండి అట్లస్ మ్యాప్లో, చూసేసి ఆటోమేటిక్గా ఆ దేశానికి ఎవరు వచ్చారు ఇటీవల ప్రధానిగా, ఏమైనా జరిగినాయి, ఆ దేశంలో ఏమైనా అంశాలు జరుగుతున్నాయి, అవన్నీ ఒక దగ్గర రాసేసుకోండి, సరిపోతుంది. సో వాల్టర్ రోజర్ మార్టోస్ రూయిజ్ గారి ఈ రోజున పెరు దేశానికి ప్రధానిగా నియమితులవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్.
అండ్ నెక్స్ట్ కమలా. ఐ థింక్ చాలామంది డబ్ల్యూడబ్ల్యూ చూసే వాళ్ళు ఉంటారు మీలో కూడా. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్, ఒకప్పుడు వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఉండే ఎంటర్టైన్మెంట్ డబ్ల్యూడబ్ల్యూ అని చాలామందికి కూడా అభిమాన నటులు ఉంటారు అందులో. సో జాన్ సెనా కానివ్వండి, ర్యాండీ ఆర్టన్ కానివ్వండి, సో ఇలా రకరకాలుగా రెజ్లింగ్, అండర్టేకర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో అలా రెజ్లింగ్లో చాలా మందికి కూడా తెలిసిన వ్యక్తి కమలా. జేమ్స్ హర్రిస్ అసలు పేరు జేమ్స్ హర్రిస్. డబ్ల్యూడబ్ల్యూ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి ప్రత్యేకంగా కనబడితే తనకు అభిమానులు ఎక్కువగా ఉంటారు, అండర్టేకర్ లాంటి వ్యక్తి. సో ఇతను కూడా కమలా ఎవరైతే ఉన్నారో జేమ్స్ హర్రిస్, ఇతను ఉగాండాకి సంబంధించిన వాడు. ఉగాండాకి సంబంధించిన ఒక రెజ్లర్. డబ్ల్యూడబ్ల్యూలో చాలా ఏళ్ల పాటు ఉన్నాడు. హల్కగాన్ లాంటి వారు, మరి అండర్టేకర్ లాంటి వారి పైన కూడా ఆడాడు ఇతను. సో చాలా ఏళ్ల పాటు డబ్ల్యూడబ్ల్యూ కనబడ్డాడు. సో ఇలా కనబడతాడు అతను గెటప్ డబ్ల్యూడబ్ల్యూలో. సో ఒక డిఫరెంట్ గెటప్తో కనబడే వాళ్ళకు ప్రత్యేకత ఉంటుంది. సో ఈ రే మిస్టీరియో కానివ్వండి, ఇతను కానివ్వండి, అలా ఈ రోజు కమలా అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. 1950లో జన్మించారు, 2020 వరకు బ్రతికారు, 70 years. సో కమలా ఇటీవల చనిపోయిన వ్యక్తి. తన యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటంటే జేమ్స్ హర్రిస్. ఉగాండా ప్రాంతానికి సంబంధించిన రెజ్లర్. డబ్ల్యూడబ్ల్యూలో చాలా ఏళ్ల పాటు ఆడాడు. తనకంటూ అభిమానులు ఉన్నారు. ప్రత్యేకత ఆధారంగా ఈ రోజున చనిపోయిన వ్యక్తుల్లో మనం చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ అనంత పద్మనాభన్. అనంత పద్మనాభన్ అనగానే గుర్తు చేసుకోండి. ఎక్కువైనా అనంత పద్మనాభ దేవాలయము మనకి కేరళ. సో ఈ రోజున అనంత పద్మనాభంను ఐసీసీ ఎంపైర్స్ ప్యానల్లో ఎన్నిక కాబడ్డాడు. ఎంపైర్స్ ప్యానల్లో నియమితులయ్యాడు. సో ఈ ఐసీసీ ఎంపైర్ ప్యానల్స్ వేరు అండ్ ఎలైట్ ప్యానల్ ఆఫ్ ఎంపైర్స్ వేరు. ఇటీవల ఎలైట్ ప్యానల్ ఆఫ్ ఎంపైర్స్ అని చెప్పేసి మనం భారతదేశంలోనే 3వ వ్యక్తి, అతి పిన్న వయస్సులో ఎలైట్ ప్యానల్ ఆఫ్ ఎంపైర్స్ కి నియమితులైన వ్యక్తి ఎవరు అన్నాను. 3వ వ్యక్తి భారతదేశం నుండి అతనే నితిన్ మీనన్ గారు. కేవలం 36 years ఏజ్లో ఎలైట్ ప్యానల్ ఆఫ్ ఎంపైర్స్ అంటే అంతర్జాతీయ మ్యాచెస్లో ఎంపైర్గా ఉంటాడు భారతదేశం. ఇప్పటివరకు 3 అయ్యారు అలా. అందులో అందరికంటే పిన్న వయస్కుడు. ఈ రోజున ఇతను కూడా ఎంపైరే, కానీ ఇతను మెయిన్ మ్యాచెస్ కాదు, జూనియర్స్ టీం ఉంటాయి కదా, అండర్-19 వరల్డ్ 20s కానివ్వండి, ఇంటర్నేషనల్ అండర్-19 మ్యాచెస్ సంబంధించి ఇంటర్నేషనల్ మ్యాచెస్ కానివ్వండి, ఏ మ్యాచెస్ కైనా కూడా ఇక తను ప్రాతినిధ్యం వహిస్తాడు, ఎంపైర్గా వహిస్తాడు. అలా వార్తలో నిలిచిన వ్యక్తి. సో ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు మనకు వార్తలో నిలిచిన అంశాలు. వీటితో పాటు కొన్ని మిస్లేనియస్ అంశాలు మిగిలిపోయి ఉంటే రేపటి క్లాస్లో మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ.